కరుణాతరంగితాక్షీం హృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ భావయే భవానీం. తపోవనం దాన్ని వ్రాసిన వారు శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు. చిత్రం ఏమిటంటే, ధర్మాన్ని గురించి చెప్పేటప్పుడు సత్యం వద ధర్మం చర అని చెబుతుంది వేదం. అంటే సత్యానికి అంత ప్రాధాన్యత వచ్చింది. అంతేకాదు, సత్యాన్నాస్తి పరో ధర్మ అంటుంది పురాణం. అంటే సత్యం కంటే శ్రేష్టమైన ధర్మం లేదు అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే సత్యం పలకాలి అనే ఒక నియమం పెట్టుకున్నారనుకోండి, ఏమైపోతుంది అంటే, నువ్వేమో ఆలోచిస్తున్నావు అని అడిగితే చెడ్డ ఆలోచన పైకి చెప్పడానికి మనసు ఒప్పుకోదు కదా. అందుకని చెడ్డ ఆలోచనే తగ్గిపోతుంది. ఆచరణ చెప్పింది చేయాలి, అదేగా సత్యం అంటే. కాబట్టి ఆచరణ ధర్మబద్ధమైపోయింది, ఆలోచన ధర్మబద్ధమైపోయింది, వాక్కు ధర్మబద్ధమైపోయింది. దాన్నే రుజుత్వం అని అన్నారు మన వాళ్ళు. రుజుత్వం అంటే ఏది ఆలోచిస్తాడో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడాడో దాన్నే చెయ్యాలి, ఆచరణలో పెట్టాలి. అలా ఈ సత్యం అనేటువంటిది మొత్తం వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి పవిత్ర స్థితికి తీసుకురావడానికి ఉపకరించేటువంటి అంశం. ఆ కారణంగానే కృతయుగానికి సత్యయుగం అని పేరు. అంటే అర్థం ఏమిటి? 4 పాదాల ధర్మము కూడా సత్యంపైనే ఆధారపడి ఉన్నందువలన అది ఒక్కటి పాటిస్తే తక్కినవన్నీ సమకూడిపోతాయి, సమగ్రమైపోతాయి అన్నటువంటి స్థితి అన్నమాట. కాబట్టి అటువంటి సత్యం అందరూ పలికితే ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనే అంశాన్పై ఈ తపోవనం అనేటువంటి రచన సాగింది. సత్యం తపః అని తపస్సులన్నిటిలోనూ మొట్టమొదటి చెప్పింది సత్య తపస్సు, సత్యం పలకడం అనే తపస్సు. ఎందుకంటే ఏ తపస్సు చేస్తున్నా పరిపరి విధాల ఆలోచనలు వెళ్ళిపోవచ్చు, కానీ సత్యం పలకాలనే నియమం పెట్టుకునేటప్పటికీ ఆచరణను నియంత్రించేస్తోంది, ఆలోచనను నియంత్రించేస్తోంది. నిరంతరము ఆ సత్యమునందే ఏకాగ్రత పెరిగిపోతోంది, అతి జాగ్రత్త అలవాటైపోతోంది. కాబట్టి ఆ సత్యం అనేటువంటిది పరమ తపస్సు అయిందన్నమాట. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ గాథల రూపంలో, సంభాషణల రూపంలో వారు ఈ తపోవనం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఇది అందరికీ అనుసరణీయం. అది ఆలోచిస్తే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చాలా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతుంది అని మనం గుర్తించవచ్చు. అందరూ చదవదగిన, వినదగిన పుస్తకం. నమస్కారం. అందరికీ నమస్కారం. తపోవనము అనే నవలతో మీ ముందుకు వస్తున్నాం. నిష్కామమైన తపస్సు చేయటం వలన మనకి, మన సమాజానికి కలిగే మేలు ఏమిటో ఈ నవల ద్వారా తెలియజేస్తున్నాం. ఇందులో 18 అధ్యాయాలుగా ఒక తపోవనం నిర్మించటం, అందరి చేత సత్యం పలికించటం అనేది ఎలాగా అనేటువంటిది చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అసలు తపస్సు అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? జరిగే పనేనా? తపస్సు అంటే ఏమిటి ప్రశ్న పరంపర వ్యతిరేక భావంతో మొదలవుతుంది. తపస్సు అంటే శ్రద్ధ, ఆసక్తి, దీక్ష. మనం నిత్యం చేస్తున్నదే తపస్సు. విద్యార్థి చదువును, ఉద్యోగి ఉద్యోగమును, వ్యాపారులు, ఇతర వృత్తుల వారు తమ పనులను శ్రద్ధగా, ఆసక్తిగా, దీక్షగా పూర్తి చేసుకుంటున్నారు. ఇదంతా తపస్సే. అదే శ్రద్ధ, ఆసక్తి, దీక్ష భగవంతుని యందు నిలిపి ఉంచటం అనగానే వెనకడుగు వేస్తున్నారు. మన పూజలు, ధ్యానము భగవంతుని చేరాలంటే మన వాక్కు శుద్ధిగా ఉండాలి. అందుకు నిత్యము సత్యమును పలుకుట అభ్యాసం చేయాలి. మనస్సు నిర్మలంగా ఉండాలి అంటే అందుకు నిష్కామంగా అనగా ఎటువంటి కోరికలు లేకుండా
ధ్యానించాలి. అనవసరంగా ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడటం, ప్రతి చిన్న కోరిక భగవంతునికి నివేదించటం పరిపాటి అయిపోయింది. నిష్కామ తపస్సు వల్ల వ్యక్తిత్వం వికసిస్తుంది, స్వశక్తి మీద నమ్మకం కుదురుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. లోక శ్రేయస్సు కోసం మన మహర్షులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మనము వారి బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం. స్వచ్ఛ సమాజం కోసం శ్రమిద్దాం. ఈ సందేశాన్ని కథారూపంలో సమాజానికి అందించే ప్రయత్నమే ఈ తపోవనం నవల. తరువాతి అధ్యాయం ముంబైలో శ్రీకారం. మహావీర్ గురుదేవులను వసుంధరామాతను ముంబై రావాలని ఎప్పటి నుండో ప్రార్థిస్తున్నాడు. ఈసారి మహావీర్ దంపతులు పట్టుబట్టి గురుదేవులను వసుంధరామాతను ముంబైకి తీసుకువెళ్ళటానికి ఒప్పించాడు. గురుదేవుల వెంట నారాయణ దంపతులు, శిష్యగణం అందరూ బయలుదేరి వెళ్లారు. మహావీర్ విమానంలో వెడదామని కోరినా గురుదేవులు రైలు మార్గాన్నే ఎంచుకున్నారు. ముంబైలో కొలాబాలో మహావీర్కి అత్యంత అధునాతమైన భవంతి ఉంది. దానిలో అనేక ఫ్లోర్లు ఉన్నాయి. గురుదేవులకు ఒక పెద్ద ఫ్లాట్ ని ఏర్పాటు చేశారు. దానిలో పెద్ద హాలు ఉన్నది. 4 పడక గదులు, ఒక కిచెన్, పూజా గది ఉన్నాయి. ఒక ఫ్లోర్ మొత్తం శిష్యగణానికి, ఒక ఫ్లాట్ ప్రత్యేకంగా నారాయణ గారికి కేటాయించారు. భవంతికి పైన చాలా విశాలమైన హాలు ఉన్నది. 1000 మంది కూర్చుని ధ్యానం చేసుకునే వీలున్నది. దానిని మహావీర్ తన వ్యాపార సంబంధమైన కాన్ఫరెన్సులకు వినియోగిస్తున్నాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు గురుదేవులు దర్శించి వారి అనుగ్రహ భాషను వినటానికి వచ్చే భక్తుల కోసం ఆ హాలును సిద్ధం చేశారు. ముంబై లాంటి మహానగరంలో ఇంత పెద్ద గృహం కలిగి ఉండటం నారాయణ గారికి, శిష్యగణానికి ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. గురుదేవులు విశ్రాంతి తీసుకుని తన నిత్య పూజలు, ధ్యానం వగైరాలు పూర్తి చేసుకున్న తరువాత మహావీరు వచ్చిన అతిథులకు చక్కని విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ మరునాడు మహావీర్ తన బంధువులు, కుటుంబ సభ్యులను గురుదేవుల దర్శనానికి తీసుకువచ్చాడు. అందరూ సంపన్నులే, అందరూ వ్యాపారస్తులే. గురుదేవులు సాయంత్రం వారందరితో తాను ఉంటున్న ఫ్లాట్లోని హాల్లోనే సమావేశమైనారు. వారిలో చాలా మందికి యోగాసనములు, ప్రాణాయామాల ముందు అభ్యాసం ఉన్నది. నిత్య పూజలు తప్ప ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి వారికి అభ్యాసం లేదు. అంత తీరిక, సమయము లేవు. వారందరి చేత గురుదేవులు ధ్యానం చేయించారు. 10 నిమిషాలు గడిచిన తరువాత గురుదేవులు వారిని ఒక్కొక్కరిని ప్రశ్నించారు. ధ్యానం చేయగలిగారా? కనులు మూసుకున్నప్పుడు మీకు ఏమేమి గుర్తుకు వస్తున్నాయి? పరమేశ్వరుని ధ్యానం చేయమని చెప్పాము కదా, ఆ పరమేశ్వర రూపం మనస్సులో నిలబడిందా? యథార్థమైన స్థితిని తెలుపమని వారిని అడిగారు. ఏ ఒక్కరూ కూడా తమకు భగవంతుని రూపం మదిలో నిలిచిపోయి ఉంది అని చెప్పలేదు. అనేక కుటుంబ సమస్యలు, వ్యాపార లావాదేవీలు ఒక రీల్ లాగా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఏకాగ్రత అనేది తెలియలేదు. మీరు కనులు మూసుకోమన్నారు కాబట్టి మూసుకుని ఉన్నాం, కానీ అన్ని కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి అని చెప్పారు. గురుదేవులు ఈసారి అందరూ నా వంకే చూస్తూ శివ పంచాక్షరి చేస్తూ ఉండండి. మీరు బలవంతంగా కనులు మూసుకోవద్దు, తదేకంగా నా వంకే చూస్తూ ఉండండి అని చెప్పారు. అలా గురుదేవులను చూస్తూ చూస్తూ కనులు మూసుకొని ఏకాగ్రత సాధించారు. దాదాపు గంటకు పైగా అందరూ ధ్యానంలో నిమగ్నమైపోయారు. గురుదేవులు పిలిచిన తర్వాత కానీ ఒక్కరికి మెలకువ రాలేదు. ప్రతి ఒక్కరికి శరీరము తేలికై దూది పింజవలే తేలినట్లు అనిపించింది. మనస్సు ప్రశాంతంగా ఉంది. గురుదేవులే శివుని వలె కనిపించారని కొందరు, గురుదేవులు తప్ప ఇంకేమీ మనసులో నిలువలేదని కొందరు తన్మయత్వంతో తమ అనుభవములను వ్యక్తపరిచారు. మీరందరూ రేపటి నుండి ఉదయము, సాయంత్రము కూడా ధ్యానమునకు రండి. 1 వారము రోజులు మీ పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని గురుదేవులు వారిని పంపించి వేశారు. ఆ రాత్రి గురుదేవులు, వసుంధరామాత, మహావీర్, రుక్మిణి దంపతులు నలుగురు ధ్యానంలో కూర్చున్నారు. గురుదేవులు మహావీరుతో, శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నా, బాధ కలిగిన కన్నులు తెరవద్దు. ఏకాగ్రతతో ఆ మార్పులను గమనిస్తూ ఉండు. అమ్మ తన ధ్యానంతో మీకు శక్తిని ఇస్తూనే ఉంటుంది అని చెప్పారు. వారు నలుగురు ధ్యానం ప్రారంభించారు. అలా ధ్యానంలో కూర్చున్న మహావీర్ దంపతులు నెమ్మదిగా ఏకాగ్రత పొందారు. అక్కడి నుండి
ధ్యానం తీవ్రత పొందింది. ఏదో తెలియని శక్తి తమలోకి వచ్చి చేరుతున్నట్లు గ్రహిస్తున్నారు. ఆ శక్తి చాలా బరువైనదిగాను, భరించ శక్యముగానిదిగాను ఉంటుంది. వసుంధరామాత వారి వెన్నుపై రుద్దుతూ శిరస్సుపై నెమ్మదిగా రాస్తున్నట్టు భావన కలుగుతోంది. ఆ భావనయే వారికి ఉపశమనం కలిగిస్తుంది. కనులు తెరవాలనుకున్నా తెరవలేకపోతున్నారు. ఉదయం 6 గంటలకు గురుదేవులు తమ శిరస్సుపై చెయ్యి ఉంచి, నాయనా మహావీర్ కన్నులు తెరు అన్నప్పుడు కన్నులు తెరుచుకున్నాయి. వసుంధరామాత రుక్మిణికి కూడా అదే విధంగా ఉపశమనం కలిగించి మామూలు స్థితికి తీసుకువచ్చింది. మహావీర, నీవు తెలియకుండా పూర్వజన్మలో చేసిన దోషానికి పెద్ద శిక్ష అనుభవిస్తూ వచ్చావు. అది ఈ జన్మలో నీకు సంతానం కలగకుండా అవరోధం కల్పిస్తూ వచ్చింది. ఆ దోషానికి పరిహారం ఇప్పుడు జరిగింది. మీకు కవల పిల్లలు జన్మిస్తారు. పూర్వం మీకు తపోవనంలో ప్రాణగండం తప్పించాం. అందుకోసం మిమ్మల్ని తపోవనంకు పిలిపించాం. ఇప్పుడు ఈ దోష నివారణ కోసం మేమే నీ గృహానికి వచ్చాం. ఇక్కడ నుండి మీకు జీవితంలో ఏ సమస్య రాదు, వెళ్ళిరండి అని పంపించారు. మహావీర్ రుక్మిణి దంపతులు గురు దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి చెమర్చిన కళ్ళతో వారి నివాసానికి వెళ్లారు. 10 రోజుల పాటు మహావీర్ కుటుంబ సభ్యులు బంధువులతో 2 పూటలా గురుదేవులు ధ్యానం చేయించారు. వారందరూ దైవభక్తి కలవారే. ఏదో మొక్కుబడిగా పూజలు చేయటం తప్ప ధ్యానం ఇంత ప్రశాంతత ఇస్తుందని తెలియని వారు. ఎంత తర్కం చేసినా కాదు అనుకున్న గురుదేవులు వారందరికీ పరమేశ్వరుడుగా కనిపిస్తున్నాడు. కనులు మూసుకున్నా తెరచి గురుదేవులను చూస్తున్న వారికి గురుదేవునిలో పరమేశ్వరుడు, వసుంధరాదేవి, పార్వతీమాతగా కనిపిస్తున్నారు. వారు ఆ రోజు నుంచి వసుంధరాదేవిని మాతాజీ అని సంబోధించటం ప్రారంభించారు. వారందరూ తమను శిష్యులుగా స్వీకరించమని భగవంతుని భక్తులు ప్రార్థించినట్టుగా ప్రార్థించి గురుదేవులకు శిష్యులైనారు. మామూలుగా తపోవనంలో సభ్యులుగా చేరే ముందు అష్టాంగ యోగములు వారికి చెప్పి వారు యమ నియమములు పాటిస్తామని ప్రమాణం చేసిన వారికి సభ్యత్వం ఇస్తారు. పెద్ద పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయటానికి ముందుకు వచ్చిన వారికి సైతం ఈ ప్రమాణం తప్పనిసరి. వారు ఎంతో కాలం అష్టాంగ యోగములు సాధన చేసి ధ్యానములో ఒక స్థాయి పొందిన తరువాత గురుదేవులు వారిని శిష్యులుగా స్వీకరించారు. ఇక్కడ ఈ భక్తులు నేరుగా 10 రోజులు ధ్యానంలో కూర్చుని గురుదేవుల మనస్సు గెలిచి శిష్యులైనారు. అప్పుడు నారాయణ గారు వారికి అష్టాంగ యోగములు తెలియజేశారు. వారందరూ ఒకే మాట అన్నారు, ఆ దోషాలు మాలో ఉన్నాయో లేదో మాకు తెలియదు. మేము శిష్యులమైనాక చెడు మా నోటి వెంట రాదు, చెడు తలంపు మనస్సుకు రాదు అని మనోనిశ్చయంతో తపోవన సభ్యులైనారు. ఒక్కొక్కరు 10 లక్షల చెక్కును నారాయణ గారికి అందించారు. ఈ శిష్యులు అందరూ కొన్ని రోజుల తరువాత గురుదేవులను తమకు గురుదక్షిణ ఇవ్వాలని ఉన్నదని అంగీకరించమని ప్రార్థించారు. గురుదేవులు, మీరు ఏది ఇచ్చినా తీసుకుంటాను అని అంగీకరించారు. కాదు గురుదేవ, శిష్యులు తమకు నచ్చింది ఇస్తే గురుదక్షిణకు ఫలితం ఉండదని విన్నాం. గురువు కోరింది ఇచ్చినప్పుడే అది అసలైన గురుదక్షిణ అని విన్నాం. కాబట్టి మీరు ఏది కోరితే అది ఇస్తాము అని అన్నారు. గురుదేవులు, చెప్పాను కదా, మీరు భక్తితో ఏది ఇచ్చినా మాకు సమ్మతమే అన్నారు. మేమందరం కలిసి మీకు మీ పరివారంతో కూడి ఉండేందుకు ఒక పెద్ద భవంతి నిర్మించిస్తాం. మీరు ముంబై వచ్చి ఇక్కడ ఉండాలి. మాకు నిత్యం మీ దర్శనం కావాలి అని ప్రార్థించారు. ముంబైలోని తపోవనం ఉత్తర భారతదేశానికి తలమానిక్యం. మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండటానికి ప్రయత్నిస్తామని గురుదేవులు చెప్పారు. అద్భుతమైన భారీ ప్రణాళికతో ఒక సుందర తపోవనమునకు శ్రీకారం చుట్టారు. ముంబై శివార్లలో పెద్ద ఎత్తున స్థల సేకరణ చేశారు. ముంబైలో ఉన్న గొప్ప బిల్డర్కి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. మహావీర్ బంధువు నిర్మాణ రంగంలో ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్నవాడు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాడు. మహావీర్ తన గృహంలో పైభాగంలో ఉన్న పెద్ద హాలులో ప్రతిరోజు అనేక మంది వ్యాపారులు, విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారిని గురుదేవులతో సమావేశపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరికి నారాయణ గారు తపోవన ఆశయాలు చెబుతూ భారతదేశం మళ్లీ కృతయుగం నాటి రోజులు చూడాలి, ప్రజలు సన్మార్గంలో జీవించాలి అన్నదే తమ ఆశయమని చెబుతున్నారు. గురుదేవుల మహిమలు కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నారు. ఒక రిటైర్డ్ జడ్జి అలా గురుదేవుల గురించి, తపోవనం గురించి ఉపన్యసించటం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఒక్కరూ తపోవనంలో సభ్యులుగా చేరుతున్నారు. గురుదేవులు పూర్తిగా హిందీ మాట్లాడే వారితో అనర్గళంగా హిందీలో
ప్రసంగిస్తున్నారు. ఆంగ్లం మాట్లాడవలసిన చోట అద్భుతమైన ఆంగ్ల ప్రసంగాలు చేస్తున్నారు. ఒకరోజు మహారాష్ట్ర నలుమూలల నుండి ధార్మిక సంఘాల వారు వచ్చారు. మహావీరు మీరు హిందీలో ప్రసంగించమని గురుదేవులను కోరారు. గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఆ రోజు మరాఠీ మాట్లాడే వారి సదస్సులో గురుదేవులు తమ ప్రసంగాన్ని మరాఠీలో కొనసాగించారు. గురుదేవుల పరివారం, మహావీర బృందం వచ్చిన సదస్సులో అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలారు. గురుదేవులు అదే మొదటిసారి మహారాష్ట్రలో అడుగుపెట్టడం. ఏనాడు మరాఠీ మాట్లాడి ఎరుగరు. గురుదేవులు తన శిష్యగణంతో మహారాష్ట్ర అన్ని మూలలా తిరిగి నిష్కామ తపస్సు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. ప్రతి చోట ప్రజలు గురుదేవులకు నీరాజనాలు పెట్టారు. నారాయణ గారు ఒకసారి ఆయన భార్య రేణుకతో అన్నారు, గురుదేవులకు జనం ఆకర్షితులవుతున్నారని. అందులోనూ బాలలు, యువత అధిక శాతం గురుదేవులకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. నిజమే, ఆధ్యాత్మిక విషయాలలో గాని, ఒక కొత్త విషయాన్ని చెప్పేటప్పుడు గాని ప్రజలకు చెప్పేవారిపై ముందు నమ్మకం కలగాలి. నమ్మకం లేని నాడు ఆ విషయం ఎంత గొప్పదైనా పట్టించుకోరు. చాలా స్వల్ప కాలంలోనే గురుదేవులకు ఇంతమంది శిష్యులు, భక్తులు, అనూహ్యంగా తపోవన విస్తరణ, ఇవి అన్నీ కూడా గురుదేవుల ముఖ విలాసమే ముఖ్య కారణం అనుకున్నారు నారాయణ దంపతులు. మహారాష్ట్రలో ముఖ్య ప్రదేశాలలో దాతలు ముందుకు వచ్చి తపోవన నిర్మాణం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలలో కొద్దిమంది కూడి ధ్యానం చేసుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా ప్రతి చోట ధ్యాన మందిరాలు, తపోవనాలు మహారాష్ట్ర అంతటా వెలిశాయి. గురుదేవులు మహారాష్ట్ర అంతటా పర్యటించి ముంబై చేరుకున్నారు. అక్కడ తపోవనం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. గురుదేవుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరగాలని వారందరి అభిలాష. గురుదేవులు మాతాజీని ఆవిష్కరించమన్నారు. మాతాజీ జ్యోతి ప్రజ్వలన చేసి తపోవనం ఆవిష్కరించారు. తరువాత అందరూ గురు నివాస్కి వెళ్లి అక్కడ గృహప్రవేశ కార్యక్రమాలు పూర్తి చేశారు. ట్రస్టీలు అందరూ వచ్చారు. వారందరికీ ఒకే బిల్డింగ్ లో 3 బెడ్రూమ్ల ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. ముంబై భక్తులలో వయస్సులో పెద్దవాడు అయిన ఒక భక్తుని చేత ధ్యాన మందిరం ఆవిష్కరింపజేశారు. ఇక మిగిలింది శివకేశవాలయం. తెలుగునాట నుండి తపోవనంలో ఆలయ ప్రతిష్ఠ చేసిన ఆగమశాస్త్ర పండితులను తప్పించి 3 రోజుల పాటు ప్రతిష్టల కార్యక్రమం పూర్తి చేశారు. నిర్వహణ కార్యాలయాలు, సమావేశ మందిరాలు అన్ని చాలా విశాలంగా ఉన్నాయి. ఇక్కడ ఆశ్రమాలు పర్ణశాల వల్లే కాక ఒక పెద్ద భవంతిలో గదులు కట్టారు. ఒకరి తపస్సు మరొకరికి ఆటంకం కలిగించకుండా ప్రశాంతంగా విశాలమైన గదులు కట్టారు. ఆ భవంతి చుట్టూ ఫలవృక్షాలు ఏర్పాటు చేశారు. రిటైర్ అయిపోయి ధ్యానం చేసుకుందాం అనుకునే వారికి చిన్న చిన్న ప్లాట్లలో కొడుకు, కోడలు, పిల్లలతో సందడిగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వానప్రస్థం చక్కగా సాగుతోంది అని చాలా మంది తపస్సు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. బెంగళూరు నుండి సురేంద్ర కుటుంబం, చెన్నై నుండి డాక్టర్ సుబ్రహ్మణ్య దంపతులు కూడా వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు ముంబై తపోవనం చూశాక ఆయనకు ఉత్సాహం వచ్చింది. నేను కూడా ఓపిక ఉన్నంత వరకు తపోవనంకు సేవ చేస్తాను. చెన్నైలో కూడా ఇంతటి తపోవనం ఏర్పాటు చేసి అక్కడి వృద్ధులు, జ్ఞాన పిపాసులు తపస్సు చేసుకునేందుకు కృషి చేస్తాను అని నారాయణ గారితో చెప్పారు. గురుదేవులు సుబ్రహ్మణ్య దంపతులను కొంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేయమని ఆదేశించారు. వారు అంగీకరించి ముంబైలో గురుదేవుల చెంత ఉండిపోయారు. తరువాతి అధ్యాయం 12 జ్యోతిర్లింగ యాత్ర. గురుదేవులు తమ మాతృమూర్తి సుభద్రమ్మ గారిని ముంబై తీసుకొచ్చి ఏర్పాటు చేయమని మహావీర్కి చెప్పారు. మహావీర్ మీ ఆజ్ఞ అని వెళ్ళాడు. మహావీర్ స్వయంగా తపోవనం వెళ్లి సుభద్రమ్మ గారిని వెంట పెట్టుకుని రాత్రి ఫ్లైట్కి ముంబైకి తీసుకువచ్చాడు. సుభద్రమ్మ గారు ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం తపోవనం చుట్టి వచ్చింది. గురుదేవుల దర్శనం చేసుకుంది. నాయనా, నన్ను ఎందుకు పిలిపించారు అని అడిగింది. మనం ఇక్కడి నుండి ఉత్తర దేశ యాత్ర చేస్తున్నాం, మీరు కూడా మాతో యాత్రలు చేయాలి అని సంకల్పించి పిలిపించాను అన్నారు. నారాయణ గారిని పిలిచి ట్రస్ట్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు. ట్రస్టీలందరూ ముంబైలోనే ఉన్నారు కాబట్టి వెంటనే సమావేశమైనారు. మనము ఇక్కడి నుండి మహారాష్ట్రలోని జ్యోతిర్లింగమును దర్శించుకుని ఉత్తర దేశ యాత్ర చేద్దామన్నారు. శ్రీధర్, మేము కొన్ని పనులు చూసుకోవాలి, వెనకకు వెళ్ళిపోతాం అని చెప్పారు.
గురుదేవులు అందరం కలిసి వెడుతున్నామని చెప్పేందుకే ఈ మీటింగ్ అన్నారు. శ్రీధర్ మళ్లీ మాట్లాడలేదు. కొన్ని కార్లు, 2 మినీ బస్సులు తీసుకుని బయలుదేరారు. మొదట నాసిక్, త్రయంబకం వెళ్లారు. అక్కడ త్రయంబకేశ్వరునికి అభిషేకాలు చేసి కృష్ణేశ్వరు వెళ్లి అక్కడ అభిషేకాలు నిర్వహించారు. అక్కడి నుండి పర్లి వైద్యనాథ్, నాగనాథ్ ఆలయాలను దర్శించి శివాభిషేకం చేసుకున్నారు. తర్వాత పూణే దగ్గర భీమశంకరాలయానికి వెళ్లి స్వామికి అభిషేకం చేశారు. అక్కడి నుండి గుజరాత్ లోని సోమనాథ ఆలయం, నాగనాథ ఆలయాలు దర్శించి అభిషేకాలు చేసుకున్నారు. అక్కడి నుండి రైలులో బీహార్ వెళ్లి వైద్యనాథ ఆలయం చేరారు. స్వామికి అభిషేకం చేశారు. ఢిల్లీ నుండి చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. హరిద్వార్ చేరుకుని ఒక బస్సు మాట్లాడుకున్నారు. ఋషికేశ్ నుండి యాత్ర ప్రారంభమైంది. ముందు యమునోత్రి, తర్వాత కేదార్నాథ్, తర్వాత గంగోత్రి, చివరికి బదరీ క్షేత్రం దర్శించారు. సుభద్రమ్మ గారికి డోలీ కట్టించారు. గురుదేవులు కేదార్నాథ్ నడిచి దర్శనానికి వెళ్లారు. వెంట వచ్చిన స్త్రీలకు గుర్రాలను ఏర్పాటు చేశారు. మగవారందరూ నడిచి వెళ్లారు. ఎక్కడికక్కడ మహావీర్ అందరికీ ప్రత్యేకమైన వంటలు చేస్తూ ఆహారానికి, వసతికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాడు. చార్ధామ యాత్ర తరువాత అందరూ అలసిపోయారు. కొద్ది కాలం హరిద్వార్ లో విశ్రాంతి తీసుకుని అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఢిల్లీ చేరుకుని అక్కడి నుండి పహల్గాం చేరుకున్నారు. శేషనాగ్ పంచధరణి దాటి అమర్నాథ్ పోనీలపై చేరారు. గురుదేవులు అక్కడ కూడా తన శిష్యులతో 35 కిలోమీటర్ల దూరం నడిచి 2 రోజులలో మంచులింగ దర్శనం చేసుకుని అర్చనలు చేశారు. తిరుగు ప్రయాణంలో వైష్ణవిదేవిని 16 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఎక్కి జై మాతాజీ అంటూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి దారిలో కేవలం సిద్ధులకు మాత్రమే కనిపించే అనేక దివ్యక్షేత్రాలలోని ఆలయములకు తీసుకువెళ్లి అమ్మవార్లు, అయ్యవార్లు దర్శనం చేయించారు. తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా వారణాసి బయలుదేరారు. కాశీలో పెద్ద సత్రం అద్దెకు తీసుకున్నారు. 9 రోజులు కాశీలో నిత్య గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర స్వామిని సేవించుకుంటూ ఒకరోజు కేదారఖండంలోని కేదారేశ్వరుడు, మరొక రోజు ఓంకారఖండంలోని ఓంకారేశ్వరుని దర్శించుకున్నారు. అక్కడ పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. కాశీఖండంలోని ప్రతి ఆలయాన్ని, కాలభైరవ ఆలయం వంటి ప్రతి ముఖ్యమైన ఆలయాలను దర్శించారు. అక్కడి నుండి బయలుదేరి ప్రయాగ వెళ్లారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. అక్కడి గంగను తీసుకున్నారు. సంపూర్ణ యాత్ర చేయాలనే అభిలాషతో రామేశ్వరం చేరుకున్నారు. రామేశ్వరంలో సముద్ర స్నానాలు చేశారు. సప్తనూతులలో స్నానం ఆచరించారు. తాము తీసుకువచ్చిన గంగను కొంత సముద్రంలో కలిపారు, కొంత రామేశ్వరునికి అభిషేకం చేశారు. రామేశ్వరంలోని సముద్రం దగ్గర సేతువును గ్రహించి కాశీకి బయలుదేరారు. ప్రయాగ చేరుకుని ఆ సేతువును త్రివేణి సంగమంలో గంగలో కలిపారు. అక్కడితో సంపూర్ణ యాత్ర ముగిసింది. అందరూ కాశీ చేరుకున్నారు. విశ్వేశ్వరుని దర్శించి అభిషేకములు జరిపారు. మరునాడు మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘాటు వద్ద గంగా స్నానం చేశారు. గురుదేవులు సుభద్రమ్మ గారితో శ్రీశైలం ఇదివరకు చూశాం, ఇక్కడితో జ్యోతిర్లింగములు సంపూర్ణ యాత్ర పూర్తి అయినాయని అన్నారు. గంగా స్నానం పూర్తి అయి యువతలకు రాగానే సుభద్రమ్మ గారు గుండెలో నొప్పి అన్నది. గురుదేవులు ఆమెను తన ఒడిలో పడుకోబెట్టి సేవ చేస్తున్నారు. వసుంధరామాత అత్తగారి పాదాలు రుద్దుతూ ఉష్ణం పెరిగేటందుకు ప్రయత్నిస్తోంది. సుభద్రమ్మ గారు గురుదేవుల కుడి చేతిని తన చేతిలో తీసుకుని, నాయన, నా పని అయిపోయింది. ఆ కాశీ విశ్వేశ్వరుని పిలుపు వచ్చింది. నీకు నేను అప్పచెప్పవలసింది ఏమీ లేదు. నీ చేతులలో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను అన్నది. అమ్మా అనుపమ, దగ్గరకు రా అని ఆమె చేతిని తన గుండెలపై కత్తుకుని ఆఖరి శ్వాస తీసుకుని పరమేశ్వరుని సన్నిధి చేరింది. గురుదేవులకు ముందే తెలుసు ఆమె ఆఖరి దశ చేరుకుందని. అందుకే తల్లికి 12 జ్యోతిర్లింగ దర్శన ప్రాప్తి చేయించాలనుకుని బయలుదేరారు అనుకున్నారు అనుపమ, నారాయణ గారులు. హరిశ్చంద్ర ఘాట్ లో సుభద్రమ్మ గారికి అంత్యక్రియలు చేసి అస్థిగా త్రివేణి సంగమంలో నిమజ్జనం చేసి తిరిగి తపోవనం చేరారు. సుభద్రమ్మ గారి దశదిన కర్మలు శశాస్త్రీయంగా వైభవంగా జరిగాయి. 12వ రోజు ఆశీర్వచన సమయంలో గురుదేవులు సుభద్రామాత నిత్యాన్నదాన పథకాన్ని ప్రకటించి అన్ని తపోవన శాఖల్లోనూ అమలుపరచవలసిందిగా జనార్దన్ రావు గారికి చెప్పారు. సుభద్రామాత నిత్యాన్నదాన పథకాన్ని విస్తృతంగా జనార్దన్ రావు గారు ప్రచారం చేసి దానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆర్థిక వనరులు ఏర్పాటు చేశారు. గురుదేవుల పుత్రుడు
వంశీ కూతురు సౌజన్య వచ్చారు. వారిద్దరూ వైద్య విద్యలో పట్టాలు పొందారు. గురుదేవులు వారిని కూర్చోబెట్టి మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి అని అడిగారు. వంశీ తపోవనంలోని భక్తులకు సేవ చేస్తూ ఇక్కడే మీ వద్ద ఉండిపోతాను అన్నాడు. సౌజన్య కూడా తనకు తల్లి తండ్రికి దూరంగా ఉండి ఏదో సాధించాలని ఏమీ లేదు, నా వంతు సేవ నేను కూడా ఆశ్రమవాసులకు చేస్తానని చెప్పింది. సౌజన్య, నీకు వివాహం చేయ నిశ్చయించాం, నీ అభిప్రాయం చెప్పు అని గురుదేవులు అడిగారు. మీ నిర్ణయం నాకు ఆమోదం అని చెప్పింది. గురుదేవులు వసుంధరామాతతో ఆలోచించి జనార్దన్ రావు గారితో సౌజన్య వివాహం చర్చించారు. మన గిరీషుకు సౌజన్యునిచ్చి వివాహం చేయ సంకల్పించాం, మీ అభిప్రాయం చెప్పమని అడిగారు. మీ మాట అందరికీ శిరోధార్యం అని జనార్దన్ రావు గారు చెప్పారు. వంశీకి అనుపమ కూతురు సుధాను ఇచ్చి వివాహం చేయాలని గురుదేవులు అనుపమ శ్రీధరను పిలిచి అడిగారు. వారు తమ అంగీకారం తెలిపారు. సుధా కూడా వైద్య విద్యలో ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమెను శ్రీధర్ అడిగాడు. ఆమె ఆనందంగా అంగీకరించింది. 2 పెండిండ్లు ఒకేసారి అతి వైభవంగా జరిపించారు. ట్రస్టీలే పెద్దలు కార్యభారం వహించి కళ్యాణోత్సవం ఎక్కడ ఏ పొరపాట్లు జరగకుండా జరిపించారు. జనార్దన్ రావు గారు, మాణిక్యమ్మ గారు, అనుపమ, శ్రీధర్, నారాయణ, రేణుకలతో గురుదేవుల దంపతులు సమావేశమై నా బాధ్యతలు ఒక కొడుకుగా ఒక తండ్రిగా పూర్తి చేశాను. నా కుటుంబం అనే బాధ్యతలు ఉత్తరోత్తర ఏమి వచ్చినా మీరే చూసుకోవాలి. కుటుంబానికి నాకు దూరం పెరుగుతుంది, అందుకే పిల్లలను మీ చేతిలో పెట్టాను. వారికి మీరే అన్నీ అయి చూసుకోవాలి. ఇక మీదట ఏ రకమైన బంధాలు బాధ్యతలు నా ముందు ప్రస్తావించకండి. ఇక నుండి మీకు మాకు ఆశ్రమ సంబంధం మాత్రమే ఉంటుంది. బంధుత్వం దగ్గరకు రానియకండి. భక్తి శ్రద్ధలతో మన ఆశయాల అమలుకు కృషి చేయండి. మన ఆశయాలకు తూట్లు పడవకుండా, మన తపోవనములకు మచ్చ రాకుండా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తూ జాగరూకతో మెలకండి. నిత్యము అన్ని అంశాలపైన పర్యవేక్షణ జరుగుతూనే ఉండాలి. ఆశ్రమ వాసులకు, భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. తపస్సుకు ఎక్కువ మంది వచ్చి చేరున్నట్లు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలి అని గురుదేవులు వారందరికీ బాధ్యతలు గుర్తు చేశారు. జనార్దన్ రావు గారు ప్రతి తపోవన శాఖలోనూ పర్యవేక్షణ జరుగుతోందని, ఎక్కడ ఏ విధమైన పొరపాటు జరిగే ఆస్కారం లేదని చెప్పారు. శ్రీధర్ ఆర్థికంగా మనకు ఏ విధమైన లోటు లేదని, చక్కని మేనేజర్లు దొరికారని, వ్యవస్థాగతమైన లోపాలు ఎక్కడా కనబడటం లేదని, అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే నడుస్తోందని హామీ ఇచ్చాడు. గురుదేవుల సమావేశం ముగించి వెళ్లారు. సుభద్రామాత నిత్యానదాన పథకం అన్ని తపోవన శాఖలలోనూ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. తపోవనము దర్శించే వారికి, తపోవనములో తాత్కాలికంగా బస చేసే వారికి, కార్యకర్తలకు, ఉద్యోగస్తులకు, నిర్వాహకులకు అందరికీ ఉదయం పలహారాలు, కాఫీలు, మధ్యాహ్నం భోజనం, రాత్రికి పలహారం అందిస్తున్నారు. తపోవన శాఖలందు కూడా ఇదే రీతిన సుభద్రామాత నిత్యాన్నదానమును శ్రద్ధగా అమలు చేస్తున్నారు. సమాజంలో ఏ విపత్తు వచ్చినా సుభద్రామాత అన్నదానమును పేరున పేదలకు అన్నదానం చేస్తున్నారు. భక్తులు ఎందరో ముందుకు వచ్చి వస్తు రూపేణ, ధన రూపేణ సుభద్రామాత శాశ్వత అన్నదాన పథకానికి విరాళాలు సమర్పిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాధినేతలు కూడా తపోవనం సాగించే నిస్వార్థ ప్రజాసేవను గుర్తిస్తున్నారు. గురుదేవుల గురించి అనేక మంది రచయితలు వ్యాసాలు రాశారు, కవులు పాటలు రాశారు, గాయకులు గురుదేవుల కీర్తిని గానం చేస్తున్నారు. ప్రజలలో అన్ని వర్గాల వారికి కనువిప్పు కలుగుతోంది. కేవలం సత్యం పలుకుటలో ఇంత మహిమ ఉన్నదా? గురుదేవులు ఎవ్వరికీ ఏ మహిమలో చూపటం లేదు, మాయలో మంత్రాలు చేయటం లేదు, వ్యక్తిని తీర్చిదిద్దటంలో ఒకరి ప్రమేయం లేదు. ఎవరికి వారే తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, ప్రాణాయామాలు చేస్తూ, యోగాసనములు వేసుకుంటూ అటు శారీరక ఇటు మానసిక దారుఢ్యం పొందుతున్నారు. పరిశుభ్రత, ప్రశాంతత, మృదుభాషణం, మితభాషణం, నిరాడంబరత, నిస్వార్థం, ఫలితం కోసం ఎదురు చూడకుండా, ఆ ఫలితం కోసం వక్ర మార్గం తొక్కకుండా తమ కర్మలను శ్రద్ధగా నిర్వహించుకునే వ్యక్తిత్వం అలవర్చుకుని తపోవన సభ్యులు సాగిస్తున్న జీవన విధానం ఆదర్శమైంది. తరువాతి అధ్యాయం తపోవన పత్రిక. అన్ని రాష్ట్రాలలో, అన్ని భాషలలోనూ పత్రికలలో ప్రతిరోజు తపోవనం మీద అనేక శీర్షికలతో
వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. గురుదేవులు ఆశించిన చైతన్యం ప్రారంభమైంది. ఎక్కడి వారు అక్కడ తమను తాము సంస్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గురుదేవుని చిత్రపటమును పూజా మందిరంలో పెట్టుకుని పూజలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఈతి బాధలు చెప్పుకోవటం, వాటిని తీర్చుకోవటం కోసం వెంపర్లాడటం తగ్గించేశారు. మేము సక్రమంగా జీవించేందుకు కావలసిన జ్ఞానభిక్ష పెట్టమంటున్నారు. భోగలాలసత్వం తగ్గి జ్ఞాన పిపాసులగుచున్నారు. విదేశీ యాత్రికులు, ఆధ్యాత్మిక పరిశోధకులు, సత్యాన్వేషులు తపోవనం గురించి విన్నారు, వచ్చారు, చూశారు, వాస్తవికతను గ్రహించారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారు అక్కడి తపోవనముకు వెళ్లి ధ్యానమాచరిస్తున్నారు. సాధన కుదిరి భక్తి కలిగిన తరువాత అనేక మంది విదేశీయులు గురుదేవులను దర్శించుకుంటున్నారు. గురుదేవులు విదేశీయుల కోసం ప్రత్యేక ధ్యాన సమావేశం నిర్వహిస్తున్నారు. వారికి నిష్కామ తపస్సు ఆవశ్యకతను, దాని వలన ప్రపంచానికి కలిగే గొప్ప ప్రయోజనం గురించి ఆంగ్లంలో ప్రసంగిస్తున్నారు, బోధిస్తున్నారు. విదేశీయులు అధికంగా రావటం వలన వారికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయటం కోసం వసతి గృహాలు విస్తరించటం జరిగింది. గురుదేవులను ప్రత్యక్షంగా దర్శించుకోవటానికి దేశంలోని పలు శాఖల నుండి భక్తులు, అన్ని వర్గాలలోని ప్రజలు తహతహలాడటం జరుగుతోంది. గురుదేవుని బోధలు నేరుగా వినాలనే తహతహ అధికమైంది. గురుదేవులు సాహిత్య విభాగం వారితో సమావేశమైనారు. ఒక పత్రికను ప్రారంభించమని ఆదేశించారు. వేదార్థమును చెప్పగల పండితులు, పేరు ప్రఖ్యాతులు గడించిన కవి, రచయిత, యోగ శాస్త్రవేత్త, చారిత్రకుడు, శిల్పి, సంగీత విద్వాంసుడు, ఇలా ప్రతి ఒక్కరిని చేర్చి సంపాదక మండలి ఏర్పాటు చేయండి. మా ప్రసంగాలు, మా ఆలోచనలు కథల రూపంలో, గేయ రూపంలో, వ్యాసములుగా ప్రచురించండి. ఆ పత్రిక పేరు తపోవనం అని చెప్పారు. ఒక కవిగారు లేచి, గురుదేవా, మన తపోవనం గురించి, గురుదేవుల గురించి అడపాదడప వ్యాసాలు వస్తున్నాయి కదా, మరల మనం ప్రత్యేకంగా పత్రిక ఎందుకు నడపటం అని అడిగాడు. గురుదేవులు చిరునవ్వుతో వారి వారి అభిప్రాయాలను, మన ప్రయత్నాలను ప్రశంసిస్తూ రాస్తున్నారు. మనకు ప్రశంసలు వద్దు, పరిచయాలు వద్దు, పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఎగబడటం లేదు. మరి ఆ పత్రికలు చేస్తున్న ప్రచారంలో మన సందేశం ఉన్నదా? మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో ప్రజలకు తెలుస్తోందా? మీకు ఒక కథ చెప్తా వినండి అని గురుదేవులు అక్కడి వారికి ఒక కథ చెప్పారు. పూర్వం దేవుడు ప్రజలతో కలియుగంలో భూలోకానికి ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కలవటం కుదరదు అని చెప్పాడట. ప్రజలు, మరి నేను దర్శించుకునే మార్గం ఏది ప్రభు అని అడిగారు. దేవాలయం నిర్మించుకోండి, అక్కడ నన్ను ప్రతిష్ఠించుకుని ఆరాధించుకోండి అన్నాడట. ప్రజలు దేవాలయంలో నిర్మించుకున్నారు, దేవుని ప్రతిష్ఠించుకున్నారు. ప్రజలలో 4వ వంతు మాత్రమే ఆలయానికి వచ్చారట. మరల ప్రజలు దేవుని అడిగారట, స్వామి, 4వ వంతు మాత్రమే ఒక గుడికి వస్తున్నారు, మిగతా వారి సంగతి ఏమిటి అని అడిగారట. దానికి స్వామి, పూజలు అభిషేకాలు చేయించండి అని చెప్పాడట. మరల పూజలు అభిషేకాలు వంటివి ప్రారంభించారు. ఈసారి మరో 4వ వంతు వచ్చారట. ప్రజలు దేవునితో సగం మంది మాత్రమే వచ్చారు, ఎలా స్వామి అని అడిగారట. దానికి స్వామి, రోజు చక్కని ప్రసాదాలు చేసి పెట్టండి, అప్పుడప్పుడు అందరూ వస్తారు అని చెప్పారట. ప్రసాదాలు రుచిగా రోజుకో రకం చేసి పెట్టడం ప్రారంభించారట. మరలా మరొక వంతు మంది మాత్రమే వచ్చారు. ప్రజలు దేవునితో 3 వంతుల మంది మాత్రమే వస్తున్నారు, మరి ఆ 4వ వంతు ప్రజలు రావటం లేదు స్వామి అని తమ గోడు చెప్పుకున్నారట. స్వామి చిరునవ్వు నవ్వి, వాళ్ళు ఏమి చేసినా ఏమి పెట్టినా రారు, మనమే వారి వద్దకు వెడదాం, నా ఉత్సవ విగ్రహాలు చేయించి ఊరేగింపు నిర్వహించండి, నేను వారి వద్దకు వెడతాను అని చెప్పాడట దేవుడు. అట్లా ఆశ్రమం పెట్టాం, బోధలు చేస్తున్నాం, సమావేశాలు నిర్వహించాం, పత్రికలు ప్రచారం చేస్తున్నాయి, అయినా కొందరు రావటం లేదు. వారు మనల్ని స్మరిస్తున్నారు, ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తున్నారు, కానీ మన సందేశం వారికి చేరట్లేదు. మన సందేశం వింటే ఆలోచిస్తారు, ఆచరించడానికి ప్రయత్నిస్తారు. వినాలంటే వాళ్ళు రావాలి, వాళ్ళు రాలేరు. వినలేని వారికి చదివించే ప్రయత్నం చేద్దాం. పత్రిక కొంటారు, భక్తితో కొంటారు. నిత్యము ఆ పత్రిక టేబుల్ మీద కనబడుతుంటే రోజులో ఏదో ఒకసారి తీసి చూస్తారు. అలా వారికి నచ్చిన కథ, వ్యాసం, గేయం అంటూ మొత్తం చదువుతారు. మాసపత్రిక ప్రారంభించమని చెప్పి గురుదేవులు నిష్క్రమించారు. చాలా రోజుల తర్వాత ట్రస్టీల బోర్డు సమావేశం జరిగింది. గురుదేవులను దర్శించుకోవటానికి భక్తుల రాక అధికమైంది. ఇతర రాష్ట్రాల్లోని తపోవన శాఖల నుండి అనేక వినతి పత్రాలు వచ్చి చేరుతున్నాయి. దూరాభారం వలన అనేక భక్తులు
గురుదేవుల దర్శనం చేసుకోలేక బాధపడుతున్నారని అక్కడి వారు జనార్దన్ రావు గారికి విన్నవిస్తున్నారు. ఇక్కడ కూడా వేలాది మంది వస్తుండటం చేత ఏర్పాట్లకు కష్టమవుతుంది. గురుదేవులు అన్ని ప్రధాన శాఖల్లోనూ 2 రోజులు ఉండేటట్లుగా నెలకి 3 వారాల పాటు రాష్ట్రేతర శాఖలలోనూ మిగిలిన 1 వారం ప్రధాన శాఖలోనూ ఉండేటట్లుగా ఏర్పాటు చేయటానికి తీర్మానించారు. ఆ తీర్మానాన్ని ట్రస్టీలు గురునివాసుకు వెళ్లి గురుదేవులకు వినిపించారు. గురుదేవులు మౌనంగా అంగీకరించారు. తపోవనం ప్రథమ ముద్రణ 1,00,000 కాపీలు ముద్రించారు. ఆధ్యాత్మిక మాస పత్రిక నిష్కామ తపస్సు విశ్వమానవ శ్రేయస్సు గల 50 రూపాయలు, 52 పేజీలు. మొదటి కాపీని ట్రస్టీలు అశేష భక్తజనం మధ్య గురుదేవులు ఆవిష్కరించారు. గురుదేవుల ముఖ చిత్రంతో పూర్తి కలర్తో చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది. జీవిత చందా 10,000, మహారాజా పోస్టులు 1,00,000 రూపాయలుగా ప్రకటన చేశారు. మొదటి కాపీ అందరికీ ఉచితంగా పంచారు. అన్ని శాఖలకు ఉచితంగా పంచమని పంపించారు. గురుదేవులు అనుగ్రహ భాషణ చేస్తూ పత్రిక ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరిని పత్రిక విధిగా చదవమని ఆదేశించారు. గోశాల, శివకేశవాలయం, సుభద్రామాత నిత్యానదాన పథకం, గురుదేవుల మాస పర్యటన విశేషాలు, వేదము, శాస్త్రము, సారస్వతము, సాహిత్యము, యోగ, ధ్యానము, తపస్సు, వ్యక్తిత్వం, సచ్చీలత, సత్సంగం అని ఎన్నో శీర్షికల ద్వారా అద్భుత వ్యాసాలు ప్రచురించారు. వేదమూర్తులు, బ్రహ్మజ్ఞాని సితికంఠ అవధాని గారు ప్రధాన సంపాదకులుగా, తపోవన ట్రస్ట్ ప్రచురణకర్తలుగా, అన్ని ప్రధాన తపోవన శాఖల ధర్మాధికారులు సలహా మండలిగా, సంగీత, సాహిత్య, వేద, యోగ, చిత్రలేఖనం, జర్నలిజంలో నిష్ణాతులైన వారితో సంపాదక మండలి ఏర్పాటైంది. తపోవనంలో ప్రధాన కార్యాలయం పక్కన పెద్ద భవనంలో పత్రికా కార్యాలయం ప్రారంభించారు. గురుదేవులు మహావీర్ అభ్యర్థనపై ముంబై వెళ్లారు. మహారాష్ట్రలో పూణే, నాగపూర్ వంటి నగరాలు, పట్టణాలలో గురుదేవుల ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేశారు. అనేక బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. గురుదేవులు అనర్గళంగా మరాఠీలోనూ హిందీలోనూ అనుగ్రహ భాషణం చేస్తున్నారు. మహావీర్కి ఆశ్చర్యం వేసింది. అంతకాలం అక్కడే ఉన్నా తాను మరాఠీ మాట్లాడలేదు, హిందీలోనే చక్కబెట్టుకుంటున్నాడు. ముంబై తిరిగి వచ్చారు. మహావీర్ గురుదేవులతో మరాఠీలో కూడా తపోవన పత్రిక ప్రారంభిస్తే మంచిది, అక్కడి నుండి కుదరపోతే ఇక్కడి నుండే నడుపుదాము అని వినయంగా మనవి చేశాడు. గురుదేవులు వెంటనే జనార్దన్ రావు గారికి చెప్పారు. తపోవనం పత్రిక అన్ని భాషల్లోనూ ఏకకాలంలో విడుదలయ్యేటట్లు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. గురుదేవులు గుజరాత్ వెళ్లారు. గురుదేవులు సోమనాథ్ వెళ్లారు. ఆలయ అధికారులు గురుదేవులకు పూర్ణ కుంభ స్వాగతం చెప్పి ఆలయ మర్యాదలతో లోపలికి తీసుకువెళ్లారు. గురుదేవులు స్వయంగా సోమనాథునికి అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అక్కడి భక్తులను ఉద్దేశించి గుజరాతీలో ప్రసంగించారు. మహావీర్ కుతూహలంతో భక్తితో గురుదేవులను, గురుదేవా మీకు ఎన్ని భాషలు వచ్చు? కుతూహలం పట్టలేక అడిగాను, అపరాధానికి మన్నించండి అని అడిగాడు. గురుదేవులు చిరునవ్వు నవ్వుతూ, నేను మాట్లాడేది మరాఠీ అని గాని గుజరాతీ అని గాని నేను మాట్లాడేటప్పుడు తెలియదు. నా వద్దకు వచ్చిన భక్తులకు వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పడం జరుగుతుంది అంతే అన్నారు. మహావీర్ అవాక్కయ్యాడు. తరువాతి అధ్యాయం విదేశాలలో తపోవనం. మహావీర్ తపోవనంలో విదేశీ భక్తులతో సమావేశమైనాడు. వారు కొన్ని నెలలుగా ధ్యానం సాధన చేశారు. అందరూ తపస్సుకు అర్హత సాధించిన వారే. కొంతమంది అమెరికన్లు, కొంతమంది ఇంగ్లాండ్ వాసులు, కొంతమంది ఆస్ట్రేలియా, కొరియా, న్యూజిలాండ్, ఆఫ్రికన్ దేశస్థులు, మెక్సికన్స్, ఇలా ఎందరో ఉన్నారు. వారందరూ తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళవలసిన సమయం, అవసరము వచ్చాయి. వారందరూ తమ దేశములకు వెళ్లి అక్కడ తపోవనం శాఖలను ఏర్పాటు చేయటానికి గురుదేవుల నుండి అనుమతిని ఇప్పించమని కోరారు. వారందరినీ అక్కడ వేచి ఉండమని మహావీరు గురుదేవుల ఏకాంత మందిరంలో కలిసి వారి అభ్యర్థనను గురుదేవులకు తెలియజేశాడు. గురుదేవుల తాను వారితో నేరుగా రేపు సమావేశమవుతానని చెప్పి పంపారు. గురుదేవులు ఆ విదేశీ భక్తులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. మీరందరూ మన తపోవనమునకు వెళ్ళండి, అక్కడ కొంతకాలం తపస్సు చేయండి, మీ అర్హతను బట్టి అక్కడ నిర్ణయం జరుగుతుంది అని చెప్పారు. తపోవనములోని ఆశ్రమ సముదాయంలో ఈ విదేశీ ప్రతినిధులకు ఒక్కొక్క ఆశ్రమం కేటాయించారు. వారు అందరూ తీవ్ర సాధన చేశారు. ప్రతిరోజు
తెల్లవారుజాముని లేచి కొలనులో స్నానం చేసి శివకేశవుల దర్శనం చేసుకుని తపస్సు ప్రారంభించేవారు. కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వారికి గురుదేవులు దగ్గరుండి ఔషధం ఇచ్చారు, పాలు ఇచ్చారు, వెన్ను తట్టి దగ్గరుండి ధైర్యం చెప్పారు. వారిలో కొంతమందికి చెవిలో బీజాక్షరములు చెప్పారు. తపస్సు పూర్తి అయిన తరువాత వారికి గురుదేవులు, మీ తపస్సు పూర్తి అయింది, రండి నారాయణ గారిని కలవండి అని చెప్పారు. అందరూ తేలికపడిన శరీరాలతో ఆశ్రమముల నుండి ఆఫీసుకు వెళ్లారు. నారాయణ గారి కోసం అడుగుగా నారాయణ గారు శివకేశవాలయంలో ఉన్నారని చెప్పారు. వారందరూ నారాయణ గారి కోసం ఆలయమునకు వెళ్లారు. నారాయణ గారిని కలిసి, మా తపస్సు పూర్తి అయింది, మిమ్ములను కలవమని రాత్రి గురుదేవులు ఆజ్ఞాపించారు అని చెప్పారు. గురుదేవులను దర్శించుకోవటానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. నారాయణ గారు, గురుదేవులు ఉత్తరాఖండ్ లో ఉన్నారు అని చెప్పారు. వారు నిర్ఘాంతపోయారు. ఇన్ని రోజులు గురుదేవులు తమ ప్రక్కనే ఉంటూ బోధిస్తూ, తినిపిస్తూ, ఓదారుస్తూ, మందులు ఇస్తూ మాట్లాడారు. ఇదేమిటి, ఉత్తరాఖండ్ లో ఉన్న గురుదేవులు ఎట్లా ఇవన్నీ చేశారు అని ఆశ్చర్యపడి ఆ శివకేశవుల ఆలయంలో ధ్యానంలో కూర్చున్నారు. ఆ శివుడే గురుదేవునిగా, ఆ విష్ణువే గురుదేవునిగా వారికి దర్శనమిచ్చారు. నారాయణ గారు మహావీరుని సంప్రదించి విదేశీ భక్తుల సంగతి ఏమి చేయాలని కనుక్కున్నారు. గురుదేవులు తపోవనముకు తిరిగి వస్తున్నారని, వారిని అక్కడే వేచి ఉండమని చెప్పారు. నారాయణ గారు వారితో మహావీర్ చెప్పిన విషయం చెబుదామని వారి వద్దకు వచ్చారు. వారందరూ, గురుదేవులు రేపు వస్తున్నారు, మమ్మల్ని ఇక్కడే వేచి ఉండమన్నారు అని చెప్పారు. ఈసారి నారాయణ గారు నిర్ఘాంతపోయారు. ఏమిటి గురుదేవుని మహిమలు అనుకుంటూ వారితో, రండి మీకు వసతి ఏర్పాటు చేస్తాను అన్నారు. వారు, గురుదేవుల దర్శనం ఇక్కడ అయింది, వారు వచ్చేదాకా ఇక్కడే ఉంటాం అని ఆలయంలోనే ధ్యానం చేస్తూ గురుదేవులు వచ్చే వరకు ఉండిపోయారు. 3 వారాల తరువాత గురుదేవులు తిరిగి తపోవనమునకు వచ్చారు. రాత్రి 11 దాటింది. నిత్యము దర్శించుకునే గురుదేవులే అయినా కొత్తగా అప్పుడే చూస్తున్నట్లు భక్తి ప్రపత్తులతో అందరూ వేచి ఉన్నారు. గురుదేవులు తపోవనంలోకి ప్రవేశించగానే వసుంధరాదేవి, అనేక మంది మహిళలు హారతి ఇచ్చి స్వాగతం చెప్పారు. కొన్ని నిమిషాలు గురుదేవులు భక్తులతో గడిపి విశ్రాంతికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి అయినా తపోవనం కళకళలాడుతూ కోలాహలంగా ఉంది. గురుదేవులను దర్శించుకున్న ఆనంద పారవశ్యంలో భక్తులు ఒకరినొకరు తమ అనుభూతులను పంచుకుంటూ నెమ్మదిగా వారి వారి నివాసాలకు వెళ్లారు. తపోవన సభ్యులందరూ నిద్రలోకి జారుకున్నా తపోవనం గురుదేవుల రాకతో మెలకువగానే ఉన్నట్లుంది. గురుదేవులు విదేశీ భక్తులతో సమావేశమైనారు. నారాయణ గారు, జనార్దన్ రావు గారు, మునసబు గారు గురుదేవుల వెంట ఉన్నారు. గురుదేవులు భక్తులను ఉద్దేశించి, మీరందరూ మీ మీ దేశాల్లో తపోవనం ప్రారంభించాలని సంకల్పించారు. శిక్షకులుగా ఎవరు ఉంటారు అని అడిగిన వెంటనే సగం మంది మేము ఉంటామన్నారు. మిగిలిన వారు, మేము తపోవన అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. మీ శిక్షణ పూర్తి అయింది, తపోవన స్థాపనకు అర్హత పొందారు. జనార్దన్ రావు గారి సహకారం తీసుకోండి, మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి అని గురుదేవులు వారికి వీడ్కోలు పలికారు. అందరము ఒకసారి ధ్యానం కలిసి చేద్దాం అని గురుదేవులు విదేశీ భక్తులతో కొన్ని నిమిషాలు ధ్యానం చేశారు. గురుదేవులు ధ్యాన మందిరంలో వేదిక పైన ఉన్నారు. భక్తులు గురుదేవులకు దూరంలో ఉన్నారు. ఒక్కొక్క భక్తునికి చెవిలో తనకు మాత్రమే వినపడినట్లుగా శివ పంచాక్షరి మంత్రోపదేశం చేశారు. వారు వెన్నుతట్టి పలుకరించినట్లు అనుభూతి కలిగింది. గురుదేవులు తమ పక్కనే ఉన్నట్లు ప్రతి ఒక్కరూ అనుభూతి చెందారు. కనులు తెరిచి చూస్తే గురుదేవులు వారికి ఎంతో దూరంలో ఉన్నారు. రోజుకి 8 గంటలు పని, 6 గంటల నిద్ర, కాలకృత్యములకు స్నానాదులకు 1 గంట, మిగిలిన సమయమును మంత్రానుష్ఠానములకు వినియోగించాలి. పని చేస్తున్న కాలంతో కూడా మంత్రం మనం మననం చేస్తూనే ఉండాలి. మంత్రము బయటకు వినపడకుండా మననం చేస్తూనే ఉండే అభ్యాసం అలవర్చుకోమని వారికి బోధించారు. తపోవనం పత్రిక బహుళ ప్రజాదరణ పొందింది. అన్ని భాషల్లోనూ ఒకేసారి ముద్రింపబడి సభ్యులకు అందించబడుతోంది.
దేశమంతా డిస్ట్రిబ్యూటర్లు ప్రతి పుస్తకాల షాపునకు అందించుతున్నారు. తపోవనముకు దగ్గరలో పూర్వం ఎప్పుడో భక్తులు వితరణ చేసిన 10 ఎకరముల స్థలములో అత్యంత ఆధునికమైన ముద్రణ మెషిన్స్, పరికరాలు విదేశం నుండి దిగుమతి చేసుకుని భారీ ముద్రణాలయం ఏర్పాటు చేశారు. పత్రిక కార్యకలాపాలు అన్నీ అక్కడి నుండియే సాగుతున్నాయి. దేశంలో ఉన్న అన్ని తపోవన శాఖలలోనూ నిత్యము జరిగే కార్యకలాపాలు ప్రచురిస్తున్నారు. భక్తులు ధ్యానము చేస్తున్నప్పుడు చిత్రాలు, తపోవనంలోని సుందర చిత్రాలు ముద్రిస్తున్నారు. గురుదేవుల అనుగ్రహ భాషణములు, సందేశములు, పఠనాసక్తి కలిగించే ప్రాచీన సాహిత్యములోని అనేక ఘట్టములు, ఉపనిషత్తులు, నీతి కథలు ఇలా ఎన్నెన్నో శీర్షికలతో తపోవన లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయి. మనసుకు ప్రశాంతతను ఇచ్చి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో జీవించటానికి దోహదపడే ఒక సత్సంగం, ఒక సాహిత్య వేదికగా తపోవనం పత్రిక బహుళ ప్రయోజనకారిగా వెలువడుతోంది. శ్రవణం, వీక్షణం తప్ప పఠనం తగ్గిపోయింది అన్న ప్రచారం తప్పు అని తపోవనం పత్రిక నిరూపించింది. పిన్నలు, పెద్దలు అన్న వయో తారతమ్యం లేకుండా అందరూ ఆసక్తిగా పత్రిక చదవటానికి అలవాటు పడ్డారు. ఆలోచన మొదలైంది. ఆత్మ పరిశీలన జరుగుతోంది. తమను తాము సరిదిద్దుకోవటం మొదలైంది. ప్రతి ఇంట గురుదేవుల చిత్రపటం పెట్టుకుని ధ్యానం చేస్తున్నారు. తపోవన సభ్యులే కాదు, పత్రిక చదువుతూ గురుదేవులను భక్తితో కొలిచేవారు ఎక్కువైనారు. యువత చెడు సావాసాలకు దూరంగా ఉంటున్నారు. చెడు వినటానికి ఇష్టపడటం లేదు. అనుక్షణం ప్రతి చిన్న విషయమును భగవంతునికి నివేదించి మా కష్టముల నుండి గట్టెక్కించమని, మా కోరికలు తీర్చమని భగవంతునికి చేసే విన్నపాలు తగ్గిపోయాయి. అటు పరమేశ్వరుని గాని ఇటు గురుదేవులను గాని ప్రజలు ఒకే ఒక్క కోరిక కోరుతున్నారు, జ్ఞానభిక్ష పెట్టమని. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. విద్యార్థులు చదువులో అద్భుతమైన కృషి చేస్తున్నారు. విద్యార్థులు ప్రతిదీ దేవుని మీద భారం పెట్టకుండా స్వయం కృషితో ఉత్తమ ఫలితాలను సాధించుకుంటున్నారు. ఉద్యోగస్తులు తమ సంస్థలకు నిజాయితీగా సేవలు అందిస్తున్నారు. వ్యాపారస్తులు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు అమ్ముతున్నారు. నాయకులు ఆడిన మాట తప్పకుండా సమాజ సేవ చేస్తున్నారు. ప్రజలలో పరోపకారం పెరిగింది, సహనం పెరిగింది, ఆందోళన తగ్గింది, ప్రశాంతత పెరిగింది. ప్రజలందరూ ప్రతి ఒక్కరిలోనూ పరమేశ్వరుని దర్శించుకునే ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. చేసే పూజలు, ధ్యానములు ఏ కోరికలు కోరకుండా చేయండి, తక్కువ మాట్లాడండి, సత్యమునే పలకండి అన్న ఒక్క పిలుపు ప్రజలలో ఊహించనంత మార్పును తెచ్చింది. ప్రజల్లో వైషమ్యాలు తగ్గాయి. కులమతముల అంశం మరుగున పడింది. మానవత్వం ప్రకటితమైంది. పరోపకారం, అన్యోన్య సహకారం, సమాజ శ్రేయస్సు ప్రధానాంశములైనవి. రాజకీయ నాయకులు, పాలకులు సాధించలేని సమాజ స్థాపన ఆధ్యాత్మికత సాధించింది. కోరికలతో సతమతమవుతూ అవి సాధించుకోలేక మానసిక అశాంతితో నలిగిపోయే మానవుడు తన అజ్ఞానాన్ని గ్రహించి కోరికలను నియంత్రించి ఫలాపేక్షను ఆశించకుండా నిర్మల భక్తితో భగవంతుని సేవించటం ప్రారంభమైంది. వ్యక్తి స్వరూపం మారిపోయింది. సమాజం రూపురేఖలు మారుతున్నాయి. చైతన్యం అంటే పరమేశ్వర స్వరూపం అణువణువున దర్శనమిస్తోంది. అమెరికాలోని ఆరిజోనా స్టేట్ లో సెడోనా పట్టణంలో తపోవనం ప్రారంభించారు. ఎర్రని కొండల నడుమ సహజ సిద్ధముగా ఏర్పడ్డ అనేక దేవతా రూపాలు, ఋషుల రూపాలు దర్శనమిస్తాయి. ప్రాచీన కాలంలో అది ఒక తపో కేంద్రంగా విలసిల్లి ఉండవచ్చునన్న భావన కలుగుతుంది. సాధారణ మానవులకే కన్నులు మూసుకుని ధ్యానం చేస్తే అనేక అద్భుతాలు అనుభవంలోకి వస్తాయి. అక్కడ సువిశాలమైన స్థలంలో, అందమైన ప్రకృతి వాతావరణంలో తపోవనం ప్రారంభించింది. రెండవది డెత్ వ్యాలీ, కాలిఫోర్నియాలో ప్రారంభించబడింది. ఇక్కడ బండ శిలలు కదిలి పయనిస్తాయి. అవి కదిలేటప్పుడు మనకు కనపడదు, కానీ అవి కదిలి వెళ్లిన దారులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ కనపడతాయి. ఇది కూడా చక్కని ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ కూడా తపోవనము ప్రారంభించారు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక సాధన ప్రారంభమైంది. గురుదేవులను ప్రారంభించటానికి ఆహ్వానించారు. ట్రస్టీలు సమావేశమైనారు. గురుదేవులు విదేశములలో పర్యటించి
మానసిక వ్యాధులు అధికంగా ఉన్న ఆయా దేశాలలో ధ్యాన మార్గంలో వారికి మార్గదర్శనం చేసి నిష్కామ తపస్సుకు వారిని సిద్ధం చేయాలని నిర్ణయించారు. నిష్కామ తపస్సు ఫలములు విశ్వములో సర్వమానవాళికి అందించాలి, అందరూ తపస్సు ఆచరించాలి అని తీర్మానించారు. తపోవన ప్రధాన ధ్యేయం నిష్కామ తపస్సు విశ్వవ్యాప్తి పొందాలి అని తీర్మానించారు. ట్రస్టీలు గురుదేవులను దర్శించి అమెరికాలోని 2 కేంద్రాలలో తపోవనములు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, అక్కడి భక్తులను అనుగ్రహించడానికి అమెరికా పర్యటనకు ఆమోదం అనుగ్రహించమని వేడుకున్నారు. గురుదేవులు అంగీకరించారు. గురుదేవుల అమెరికా ప్రయాణం నిశ్చయమైనది. గురుదేవుల వెంట వసుంధరాదేవి, నారాయణ దంపతులు, మహావీర దంపతులు, పరిచారకులు వెళ్లారు. ముందు సెడోనా వెళ్లారు. అక్కడ సువిశాల ప్రాంగణంలో తపోవనం నిర్మించారు. గురునివాస్ పేరిట గురుదేవులకు చక్కని భవనం ఏర్పాటు చేశారు. ఆ రోజు రాత్రి అక్కడ ప్రత్యేక విడిదిలో విశ్రాంతి తీసుకుని ఉదయం తపోవన ప్రారంభోత్సవం చేశారు. గురునివాసులో గృహప్రవేశం చేశారు గురు దంపతులు. అతిథి భవనంలో నారాయణ దంపతులు ఇతరులు బస చేశారు. అక్కడి ఎర్రని కొండలపై పెద్ద శిలలపైన ఋషులు, దేవతామూర్తులు దర్శనమిస్తున్నారు. చూచువారు ఇది ఒకప్పుడు మన పురాణాలలో చెప్పబడిన క్రౌంచ ద్వీపం ఈ అమెరికాయే కదా అనుకున్నారు. ఈ ద్వీపం 16 లక్షల యోజనాల విస్తీర్ణంలో ఉన్నది. దీనిని పాలసముద్రం చుట్టి ఉన్నది. ద్వీపం మధ్యలో క్రౌంచ పర్వతం ఉండటం చేత ఈ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అన్న పేరు వచ్చింది. ఘృతపృష్ఠుడు తన కుమారులు ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుధాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అనువార్ల పేర్లతో ఈ ద్వీపాన్ని 7 వర్షాలుగా ఏర్పాటు చేశారు. శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అను 7 పర్వతాలు ఉన్నాయి. అభయ, అమృతేషు, ఆర్యక, తీర్థపతి, తృప్తిరూప, పవిత్రవాతి, శుక్ల అను 7 నదులు ఉన్నాయి అని మన పురాణాలు చెప్పిన క్రౌంచ ద్వీపమే ఈ అమెరికా. ఇప్పుడు ఆ పేర్లన్నీ మారిపోయాయి. ఇది కూడా ఒకనాటి తపోభూమియే అనటానికి ఈ అపురూప దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి అనుకున్నారు మనవాళ్ళు. అలా పురాణములలోని చారిత్రక విశేషాలను పురస్చరణ చేసుకున్నారు. ఆ పర్వతం మీదకు హైకింగ్ కొంత దూరం మాత్రమే వెళ్ళగలరు. నిటారుగా ఉండటం చేత బాగా పైకి ఎక్కగలగటం అసాధ్యం. సెడోనాలో సాయంత్రం సూర్యుని అస్తమయం చాలా అద్భుతంగా దగ్గరగా కనిపిస్తుంది. అనేక మంది ఆ సమయానికి అస్తమయ దృశ్యాన్ని వీక్షించటానికి ఉత్సాహపడతారు. తపోవన సభ్యులు గురుదేవులను, పరివారాన్ని ఆ దృశ్యం చూడమని కోరారు. అందరూ దర్శించి ఆనందంగా తిరిగి తపోవనం చేరుకున్నారు. ప్రదోష కాలంలో గురుదేవులు ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. 100 మంది పాల్గొన్నారు. ఇక్కడ తపస్సాధన చేసిన వారికి శీఘ్రముగా తపస్సిద్ధి కలుగుతుంది అని గురుదేవులు తెలియజేశారు. రేపు ఉదయం పర్వత దర్శనం చేద్దాం, అధిరోహిద్దాం అని గురుదేవులు ప్రకటించారు. అందరూ ఉదయాన్నే గురు నివాస్ చేరుకున్నారు. అప్పటికే గురుదేవులు పర్వతం వైపు వెడుతున్నారని తెలుసుకుని గురుదేవులను చేరుకోవటానికి పరుగులు పెట్టారు. భీకరమైన చలిగా ఉన్నది. అందరూ ఉన్నికోట్లు వేసుకున్నారు. చేతులకు గ్లౌస్, తలకు టోపీలు పెట్టుకున్నారు. తెల్లని ధోతి, తెల్లని కుర్తా, స్వెట్టర్ లేదు, మఫ్లర్ లేదు, తలకు టోపీ కూడా లేదు. అతి వేగంగా గురుదేవులు పర్వతాధిరోహణం చేస్తున్నారు. వెంట వెళ్లిన వారు ఆ వేగం అందుకోలేకపోయారు. కొద్ది దూరం మాత్రమే. రాళ్ళు రప్పలు మధ్య సరియైన ట్రాక్ లేని కారణంగా నడవలేకపోయారు. ఆయాసపడుతూ ప్రారంభ దశలోనే అందరూ ఆగిపోయారు. గురుదేవులు, వసుంధరాదేవి దంపతులు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ పైకి సాగుతున్నారు. వారు నడుస్తున్నారా లేక గాలిలో పయనిస్తున్నారా అన్న సందేహం కలిగింది అందరికీ. స్వల్ప కాలంలోనే శిఖరాగ్రమును ఉన్న గజానన విగ్రహబోలిన శిలను చేరుకున్నారు. అక్కడ నిలబడి ధ్యానం చేశారు. అక్కడి నుండి తన వారిని అభినందిస్తూ చేతులు ఊపుతూ అభినందనలు అందించారు. క్రింద పరిస్థితి ఊహకందని విషయం. సెడోనాలోని ప్రజలు, పర్యాటకులు మొత్తం ఆ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. కెమెరాలు క్లిక్కుమంటున్నాయి. వీడియోలు ఎడతెరిపి లేకుండా చిత్రీకరిస్తూనే ఉన్నాయి. అక్కడి పోలీసు యంత్రాంగం, పరిపాలనా యంత్రాంగం వచ్చి
చూసి నిర్ఘాంతపోయారు, అవాక్కయ్యారు. ఇంతవరకు ఇలా వేగంగా ఏ సాధనాలు పరికరాలు లేకుండా సామాన్య దుస్తులతో శిఖరారోహణం చేసిన మొదటి జంట వీరే అనుకుంటూ అక్కడ తపోవన సభ్యులను గుర్తించి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మధ్యాహ్నానికి గురు దంపతులు అంత వేగంగాను మరల దిగి వచ్చారు. అలసట లేదు. నేరుగా తపోవనము నడిచి వెళ్లారు. వెంట వేలాది జనులు భక్తితో నడిచారు. తపోవన కమిటీకి ప్రచారం సమస్య తీరింది. ఆ రోజు రాత్రి నుండి గురుదేవుల వీడియోలను, ఆ సాహస దృశ్యాలను టీవీలలో ప్రదర్శించారు. డిబేట్లు నిర్వహించారు. మిరాకిల్ దంపతులు అన్న శీర్షికన గురుదేవుల గురించి, తపోవనం గురించి అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురించారు. అనేక పరికరాలు వెంట తీసుకుని ఎన్నో రోజులు ప్రయత్నించిన పైకి ఎక్కలేని పర్వతాన్ని నిమిషాలలో ఎక్కి నిమిషాలలో దిగి వచ్చిన యోగి పుంగవుడు అని ఇండియాలోని ఆధ్యాత్మికత గొప్పతనం గురించి కథనాలు ప్రసారితమైనాయి, ప్రచురితమైనాయి. అప్పటికప్పుడు స్థానిక ప్రజలే కాక పర్యాటకులు కూడా తపోవనమునకు విచ్చేసి నియమ నిబంధనలు తెలుసుకుని స్వచ్ఛందంగా తపోవన సభ్యులైనారు. అక్కడ కొన్ని నాళ్లు గడిపి గురుదేవులు వసుంధరాదేవిలు తమ పరివారంతో కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ శాఖకు బయలుదేరారు. ఇంటర్ స్టేట్ చెకింగ్ స్టేషన్స్ వద్ద అమెరికన్ ఆఫీసర్స్ సైతం కారులో ఉన్న గురుదేవులను గుర్తించి సెల్యూట్ చేసి ఎటువంటి విచారణ లేకుండానే వారి వాహనాలను పంపించి వేశారు. డెత్ వ్యాలీలో పెద్ద పెద్ద గండశిలలు ఒక చోట నుండి మరొక చోటికి పయనిస్తాయి. అవి అలా కదిలి వెళ్ళటం ఎవ్వరూ చూడకపోయినా ఆ ఇసుక మీద అవి వెళ్లిన ఆనవాళ్లు కనబడుతూ ఉంటాయి. గురుదేవులు తన పరివారంతో కొంత దూరం ఆ ట్రాక్స్ మీద నడిచి ఒక శిలపైన జలముతో మార్జనం చేశారు. దానికి ఎరుపు, పసుపు, తెలుపు దారములు కలబోసిన రక్షణ కట్టారు. వెనుకకు వచ్చారు. వారు ఎక్కడ నుండి నడక ప్రారంభించారో అక్కడ ఒక పోల్ తెప్పించి పాతారు. డెత్ వ్యాలీ సభ్యులతో రేపు ఉదయం ఈ పోల్ దగ్గరకు వచ్చి చూడండి అని చెప్పి వెనుకకు వచ్చారు. మరునాడు ఆసక్తితో సభ్యుల బృందం పోలు పాతిన చోటుకి వెళ్లారు. పోలు యథాతథంగా ఉంది. కానీ ఆశ్చర్యంగా చాలా దూరంగా ఏ శిలను అభిషేకించి రక్షాబంధనం చేశారో ఆ శిల ఆ పోలు వద్దకు వచ్చి చేరింది. అది నడిచి వచ్చిన ఆ ఇసుక మీద ఆనవాళ్లు పెద్దగా స్పష్టంగా కనిపించాయి. ఆ శిలను గురుదేవుల ఆజ్ఞపై తపోవనమునకు తరలించారు. గురుదేవులు ఆ శిలకు అభిషేకం చేశారు, పూజలు చేశారు. మరుసటి రోజు ఆ శిల అద్భుతమైన శివలింగంగా దర్శనమిచ్చింది. గురుదేవులు ఇది రసలింగం అని మహిమాన్వితమైనదని చెప్పారు. ఈ క్షేత్రం పరమేశ్వర స్థావరం. ఇక్కడ శివ పూజలు చేయండి, ఈ లింగమునకు అభిషేకములు నిర్వహించండి, ఇక్కడి భక్తులు శివ పంచాక్షరి జపించండి, శివధ్యానము చేయండి, సర్వం శివమయం అంటూ గురుదేవులు ధ్యాన సమాధిలోకి వెళ్లారు. గురుదేవులను వెన్నంటి ఉంటున్నారు అక్కడి లోకల్ వార్తాహరులు. వారు నిన్న జరిగిన విషయం, నేడు తాము ప్రత్యక్షంగా వీక్షించిన విషయాలను పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించారు. డెత్ వ్యాలీకి వెళ్ళటానికి భయపడేవారు సైతం రసలింగేశ్వరుని దర్శనం కోసం పరుగులు పెట్టారు. గురుదేవులను దర్శించటానికి, తపోవనంలో సభ్యులుగా చేరటానికి ఉత్సుకత చూపే వారందరూ అమెరికన్లు, విదేశీయులే. అన్నీ మనకే తెలుసు, సర్వజ్ఞులం అనుకునే మన వారికి ఆధ్యాత్మికత ఎందుకు, గురువులు ఎందుకు? గురుదేవుల పర్యటన చాలా విజయవంతంగా ముగిసింది. ఆయన అడుగుపెట్టిన వేళ విశేషం. అమెరికాలో ఆధ్యాత్మికతకు అంకురం పడింది. గురుదేవుల బృందం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. విదేశీ పర్యటన జయప్రదంగా ముగించుకుని గురుదేవులు తమ పరివారంతో తపోవనమునకు తిరిగి వచ్చారు. తపోవనములోని భక్తజనులు పూర్ణ కుంభంతో గురుదేవులకు స్వాగతం పలికారు. గురుదేవులు వసుంధరాదేవిలు అందరినీ పేరు పేరున పలకరించి కుశలం తెలుసుకున్నారు. తపోవనం అంతా కలియ తిరిగారు. తమ ప్రయాణ విశేషాలను వారితో పంచుకున్నారు. పత్రికా ముద్రణాలయంను, పత్రికా కార్యాలయంను సందర్శించారు. గోశాల దర్శించి గోపూజలు చేశారు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం గురుదేవులు గురుపత్ని కుటుంబ సభ్యులతో కలిసి కోనేటిలో స్నానమాచరించి నేరుగా శివకేశవ ఆలయమునకు వెళ్లారు. స్వామివార్లకు అభిషేకములు నిర్వహించారు.
అర్చనలు చేశారు. ఆ రోజు అందరికీ విందు భోజనం పెట్టారు. తపోవనంలో అందరూ మిఠాయిలు పంచుకున్నారు. సాయంత్రం ప్రదోష కాలంలో సిబ్బందితో సహా అందరూ తమ పనులను పక్కన పెట్టి గురుదేవులతో కలిసి ధ్యానములో పాల్గొన్నారు. ఆ రాత్రి ట్రస్టీల సమావేశం జరిగింది. సమావేశంలో గురుదేవుల విదేశీ పర్యటన విశేషాలు చర్చించారు. వివిధ శాఖల సమన్వయం గురించి చర్చించారు. కార్యభారం పెరగటం వలన ఉద్యోగులపై అధిక ఒత్తిడి లేకుండా అదనపు సిబ్బందిని తీసుకోవాలని తీర్మానించారు. పత్రికా కార్యాలయంలో చిత్రకారులను, డిటిపిలో అనుభవజ్ఞులైన వారిని, అకౌంట్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో అదనపు సిబ్బందిని తీసుకోవటానికి తీర్మానించారు. గ్రంథ ప్రచురణ విభాగమును బాగా విస్తరించారు. వారి కార్యాలయాన్ని తపోవనం నుండి దూరంగా మరొక కొత్త భవనంలోకి మార్చారు. ఆధునిక ప్రింటింగ్ మిషన్లను జపాన్ నుండి దిగుమతి చేసుకున్నారు. ప్రచురణ ప్రింటింగ్ విభాగాలలో క్రింద నుండి పై స్థాయి వరకు అందరికీ వసతి గృహాలు నిర్మించారు. జీతభత్యాలు పెంచారు. తపోవనములో ప్రశాంతత కోసం దాదాపుగా అన్ని శాఖలను దూరంగా వేర్వేరు భవనాలలోకి ఏర్పాటు చేశారు. గురుదేవుల పూర్వ నివాసము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ప్రధాన కార్యాలయముగా అభివృద్ధి చేశారు. మరి 2 కొత్త ధ్యాన మందిరాలు నిర్మించారు. తపోవనంలో 4 వేదములు పారాయణ చేసే వేదపీఠము, ధ్యాన మందిరములు, ఆశ్రమ సముదాయము తప్ప ఇతరములైన అన్ని శాఖల కార్యాలయములను ఇతర భవనములోకి తరలించారు. కేవలం భక్తుల సౌకర్యములను పర్యవేక్షించే సిబ్బంది కార్యాలయం మాత్రమే తపోవనములో ఉన్నది. అన్ని శాఖల్లోనూ సిబ్బంది అధికమైనారు. కొత్త భక్తులు నిత్యం వచ్చి చేరుతున్నారు. తపోవనం ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ట్రస్టీల సమావేశంలో సుదీర్ఘమైన చర్చ తర్వాత అనేకమైన చర్యలు తీసుకున్నారు. నూతనంగా నిర్మించబడిన విశాలమైన ధ్యాన మందిరములో నిత్యము మహిళల కోసం మాతాజీ ధ్యాన సమావేశం నిర్వహిస్తారని ప్రకటించారు. మహిళా శిక్షకులచే వారికి యోగాసనములు, ప్రాణాయామముల యందు శిక్షణ ఇచ్చారు. శుభముహూర్తాన ఉదయం 6 గంటలకు మాతాజీ మహిళా భక్తులచే ధ్యానం ప్రారంభించారు. మహిళలను ఉద్దేశించి మాతాజీ అనుగ్రహ భాషణం చేస్తూ గాలిలోకి లేచారు. అలా గాలిలోనే ధ్యాన మందిరం అంతా సాధకుల శిరస్సులపై తిరుగాడి వేదిక పైన తన ఆసనంలో కూర్చున్నారు. అందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. మాతాజీ అలా తిరిగి వచ్చి పేరు పేరున వారిని సంబోధించి పిలిచి వారికి ఉన్న అనారోగ్యమును తెలియజేశారు. వారి శిరస్సుపై తాకి ధ్యానం చేశారు. వారికి ఉపశమనం కలిగింది. విదేశీ వనితలు గ్రేట్ మిరాకిల్ అన్నారు. ధ్యానమునకు మనస్సే కాదు, శరీరం కూడా ప్రధానమైనదే. శరీరం సహకరించకపోతే ధ్యానం చేయలేం. అందుకని ముందు శారీరక స్థితిని సరిచేసుకోవాలి. ఇందులో కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులున్నాయి. మీ అందరి వలన లోకానికి గొప్ప ఉపకారం జరగబోతోంది. అందుచేత ముందు మీ అందరికీ పూర్తి స్వస్థత కోసం ధ్యానం చేద్దాం. అతి త్వరలో మీరందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ధ్యాన మార్గంలోకి ప్రవేశిస్తారు. నేటి నుండి పక్షం రోజులు తెల్లవారుజామున కోనేటిలో స్నానమాచరించి ధ్యాన సమావేశంలోకి రండి. ఏకభుక్తం పాటించండి. తపోవనంలోని ప్రసాదమును మాత్రమే స్వీకరించండి. ఎంత ఆకలి అయిననో బయట నుండి ఒక్క పండు కూడా స్వీకరించకండి. ఈ పక్షం రోజులు మీరు మాతాజీ పర్యవేక్షణలో ఉంటారు. మీ బాధను మాతాజీ స్వీకరిస్తారు. అధిక సమయం ధ్యానంలో గడపండి. శివ సన్నిధిలో శివస్తుతి చేయండి అని బోధించారు. మాత ఎందుగల భక్తి ప్రపత్తులతో మహిళలు పక్షం రోజులు దీక్షగా కోనేటిలో స్నానమాచరించారు. శివకేశవ ఆలయంలో శివార్చనలు చేశారు. ధ్యాన మందిరంలో ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ధ్యానంలో తమను తాము మర్చిపోతున్నారు. మాత తమ దివ్య హస్తములతో ఆ మహిళల శిరస్సులను తాకారు. మీరు అనారోగ్య సమస్యల నుండి విముక్తులైనారు. మీకు ఈ రోజు గౌరీ పంచాక్షరి ఉపదేశం జరుగుతుంది. మీరు ఈ రోజు నుండి 2 పూటల సాత్విక ఆహారం తీసుకునవచ్చును అని వారందరికీ గౌరీ పంచాక్షరి మంత్రోపదేశం చేశారు. అందరికీ జపమాలలు అందించారు. మంత్రాన్ని మననం చేసే వారిని
మంత్రము రక్షిస్తుంది. మంత్రం ఎంతసేపు చేయాలి? మనం లౌకిక జీవన వ్యవహారములకు వెచ్చించే సమయమున కన్నా అధిక సమయం మంత్రాన్ని జపించాలి. మొదట్లో మీరు 2 పూట్ల సహస్రం అంటే 1008 చేయండి. నిరుపయోగమైన కాలక్షేపం, కబుర్లు, మాటలు తగ్గించుకుంటూ వెడుతుంటే, ఇంటి పనులు వేగంగా చేసుకుంటే మీకు అధిక సమయం మంత్రానుష్ఠానమునకు లభ్యమవుతుంది. ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను అని గృహ సంబంధమైన విషయాలలో మీ పాత్రని నిర్లక్ష్యం చేయకండి. ఎవరి ధర్మం వారు ఆచరించటమే కర్తవ్యం. ఆ ధర్మమును నిర్వర్తించిన తరువాతే ఏ పూజలైనా, వ్రతాలైనా, ధ్యానములైనా. అందుకే మీ గృహ ధర్మములకు ఆటంకం కలగకుండా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని బోధించారు. తెలుగు రాష్ట్రాలలోని తపోవన శాఖలలోనూ, ధ్యాన మందిరాలలోనూ వసుంధరామాత మహిళలకు ప్రత్యేక ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించారు. అందరికీ గౌరీ పంచాక్షరి మంత్రోపదేశం చేస్తున్నారు. ధ్యానంతో పాటు మంత్ర అనుష్ఠానం కూడా అవశ్యమని చెప్తున్నారు. అన్ని శాఖలలోనూ మహిళలకు యోగాశ్రమల యందు మహిళలచే శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రాణాయామములు నేర్పిస్తున్నారు. యోగా అంటే 2 విధములు. శారీరక పటుత్వానికి యోగాసనములు, మానసిక ప్రశాంతతకు ధ్యానం. ఈ 2ను యోగా అని సంబోధిస్తున్నారు. ప్రతి మనిషికి ఈ 2 చాలా అవసరం. అందుచేత స్త్రీలు, పురుషులు అంటూ తేడాలు ఏమీ లేవు. సమయం లేదు అనటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధ్యానమునకు కొంత సమయం కేటాయించాలి. స్త్రీలు పని పాట చేసుకుంటున్నప్పుడు శబ్దం రానియకుండా నోటిలోనే మంత్ర మననం చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. రోజులో 3 మార్లు లేక ఎక్కువ మార్లు సమయం చిక్కినప్పుడల్లా కూర్చుని ధ్యానం చేయటానికి ప్రయత్నించాలి. ముందు చాలా కష్టముగా ఉంటుంది, కానీ అలవాటు పడిన తర్వాత ధ్యానంతో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ధ్యానం మన జీవితంలో ఒక భాగం అవుతుంది. ఉత్తమమైన మానవ జన్మను పొందాం. మరల తప్పులు చేస్తూ నీచమైన జన్మలు ఎత్తటం వివేకవంతుల లక్షణము కాదు. పుట్టుకతోనే మనం జ్ఞానవంతులం. వినోదం, విలాసం అంటూ మాయ కమ్మి అజ్ఞానంలోనికి వెళుతున్నాం. ధ్యాన మార్గంలో జ్ఞానము పొంది పరమేశ్వరుని దర్శించండి, జీవితాలను సార్థకం చేసుకోండి అని మహిళలకు సందేశం ఇచ్చారు. తరువాతి అధ్యాయం హృదయ సంస్కరణలు. గురుదేవులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని రాజకీయ నాయకుల నుండి జనార్దన్ రావు గారికి, మునసబు గారికి అమితమైన ఒత్తిడి వస్తోంది. గురుదేవులకు ప్రారంభం నుండి ఈ ఒత్తిడి ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధులైన తర్వాత ఒత్తిడి అధికమైంది. రాజకీయ నాయకులు, అనుయాయులు జనార్దన్ రావు గారితో ఘర్షణ పడటం, వాగ్వాదాలకు దిగటం కూడా జరిగింది. జనార్దన్ రావు గారు, మీరు మీ నాయకులు సత్యం పలుకుతామని ప్రమాణ పత్రం మీద సంతకం పెట్టండి, ప్రతిజ్ఞ చేయండి, మీకు గురుదర్శనం లభిస్తుంది అని చెబుతూ వచ్చారు. కొందరు కొంటెగాళ్లు, దానిదేముంది, ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తాం, బయటకు వెళ్లి మళ్లీ అబద్ధాలు చెప్పటం మొదలు పెడతాం, ఇది మాకు మామూలేగా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. జనార్దన్ రావు గారు, ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత మీరు జన్మలో అబద్ధం చెప్పలేరు, అది తపోవనం ప్రత్యేకత అని స్పష్టం చేశారు. ఒక పెద్ద నాయకుని అనుచరుడు, సరే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రమాణ పత్రము తీసుకుని సంతకం చేశాడు. సరే నేను వెళుతున్నాను, మరలా రేపు కనపడతాను అని వెళ్ళాడు. వాడు మరలా తపోవనమునకు రాలేదు. కానీ అక్కడి స్వామి నిజంగా మహిమ గలవాడు. వారితో ఆటలాడుకుంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే నేను అనేక సందర్భాలలో అబద్ధాలు చెప్పి తప్పించుకోకుండా నిజమే చెప్పి ఇరుక్కున్నాను అని తన వారందరికీ ప్రచారం చేశాడు. దానితో వారి సహచరులందరికీ ఒక జంకు మొదలైంది. ఈ నియమము లేకుండా మా నాయకునికి దర్శనం ఇప్పించండి, ఆయనకు చాలా పెద్ద కష్టం వచ్చింది అని వచ్చారు. తపోవనములో ఎవరైనా సహాయం పొందవచ్చు, ఏ కష్టం వచ్చినా తీర్చుకోవచ్చు, రికమెండేషన్ ఉండవు అని మునసబు గారు నిక్కచ్చిగా చెప్పారు. వారు వెళ్లి వాళ్ళ నాయకునితో చెప్పారు. వాళ్ళ నాయకుడు ఆలోచించి
గురు దర్శనమునకు బయలుదేరాడు. సదరు నాయకుడు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధాన శాఖకు అమాత్యుడు. తన దగ్గరకు వచ్చిన వారికి పనులు చేసి పెడతానని చెప్పడమే కాని చేసిన పాపాన పోలేదు. మొదటిసారి తన పరివారంతో అనుచరులతో తపోవనమునకు వచ్చాడు. జనార్దన్ రావు గారు, మునసబు గారు ఆయన గారికి స్వాగతం చెప్పారు. ఆయన అనుచరులు కూడా ఆయన వెంట రాబోయారు. ఆయన వారిని వారించి తాను మాత్రమే లోపలికి వెళ్ళాడు. జనార్దన్ రావు గారు, మునసబు గారు ఆ మంత్రి గారిని నేరుగా గురుదేవుల సమక్షంలోకి తీసుకెళ్లారు. గురుదేవులు ధ్యానముద్రలో ఉన్నారు. కొద్దిసేపటికి కన్నులు తెరిచి వారిని చూచి ప్రసన్నంగా నవ్వారు. మంత్రి గారు, ఏమి పని మీద వచ్చారు? మీరు చేయకూడని పని చేయటం, ఆమె చూడటం వలన మీ భార్య షాక్కి గురై గొంతు మోగబోయింది కదా. ఆమె బాధను చూడలేక పాపభీతితో మీరు నిర్వీర్యులైనారు. ఆమె ఆరోగ్యం కోసం వచ్చారా, లేక మీ సమస్యకు పరిష్కారం కోసం వచ్చారా అని గురుదేవులు సూటిగా మంత్రి గారిని ప్రశ్నించారు. మంత్రి గారికి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. దుఃఖం పొంగి పొర్లింది. గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మీ మహిమను గుర్తించలేక కాలయాపన చేశాను. నేను చేయని పాపం లేదు, మహాపరాధం చేశాను. నా వలన ఉత్తమ ఇల్లాలు నరక యాతన అనుభవిస్తోంది. చేయని వైద్యం లేదు, ఆమెను అనుగ్రహించండి. నా తప్పులను మన్నించండి. జీవితంలో అబద్ధములు చెప్పడం కాదు, ఏ తప్పు చేయను, ఎవరిని హింసించను. మీ మార్గంలోనే నడిచి మీ సన్నిధిలో ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటాను. నన్ను మీ శిష్యునిగా స్వీకరించి నన్ను తరింపజేయమని మంత్రి గారు ప్రార్థించారు. గురుదేవులు ప్రసన్నంగా, మీకు శుభగడియలు వచ్చాయి, అందుకే గురు దర్శనం చేసుకోగలిగారు అని మంత్రి గారికి తీర్థమిచ్చారు. మీలో పరివర్తన కలిగింది, అన్ని శుభములే. రేపటి నుండి సామాన్యుని వలె వచ్చి ధ్యాన సాధన చేసుకోండి, వెళ్ళిరండి అని చెప్పారు. నా భార్య సంగతి అని అడగబోయాడు. గురుదేవులు లోనికి వెళ్లిపోయారు. మునసబు గారు మంత్రి గారిని తీసుకుని తపోవనం అంతా చూపించారు. శివకేశవ ఆలయంలోకి వెళ్లి శివకేశవ దర్శనం చేసుకున్నారు. తీర్థ ప్రసాదములు స్వీకరించారు. మునసబు గారు, మీరు కూడా నాతో నా ఇంటికి రావాలి అని అభ్యర్థించాడు. మునసబు గారు సమ్మతించి మంత్రి గారితో వారి ఇంటికి వెళ్లారు. వారిద్దరూ లోపలికి వెడుతుండగా పనివారి ముఖములో ఆనందం మంత్రి గారికి కనపడింది. ఏమోలే అనుకుంటూ ఆయన ప్రత్యేక గదిలో కూర్చున్నారు. వెనువెంటనే మంత్రి గారి భార్య ఒక ట్రేలో కాఫీ తీసుకుని స్వయంగా వచ్చింది. ఆమె మునసబు గారిని గుర్తుపట్టి పలకరించింది. వారికి ఎక్కడో మునసబు గారు బంధువట. మంత్రి గారు అవాక్కయ్యారు. ఆయన భార్య మాట్లాడలేని పరిస్థితి. ఒక్కసారి మాట్లాడటమే కాదు, కాఫీలు కూడా తెచ్చి ఇచ్చింది. మంత్రి గారికి పట్టరాని ఆనందం కలిగింది. ఆ దంపతులు ఇద్దరూ లేచి మునసబు గారికి పాదాభివందనం చేశారు. మునసబు గారికి పట్టుబట్టలు పెట్టారు. అనేక రకాల పండ్లు ఇచ్చారు. మంత్రి గారు మునసబు గారితో, నేటి నుండి నేను నా భార్య ఏ కాదు, నా పరివారం అనుచరులే కాదు, మా పార్టీలోని వారందరూ గురుదేవుల మార్గంలో నడిచి తరిస్తాం అని మంత్రి గారు ఉద్వేగంగా చెప్పారు. రేపు ఉదయం మేమిద్దరము వచ్చి ధ్యానములో పాల్గొంటామని చెప్పి మునసబు గారిని కారులో తపోవనమునకు పంపారు. మంత్రి గారు తన భార్యతో గురుదేవుల దర్శనం, వారి అనుగ్రహం అంతా వివరంగా చెప్పారు. రేపు మనం అక్కడికి వెళ్లి ధ్యానము సాధన ప్రారంభిద్దాం, కొత్త జీవితం ప్రారంభించుదాం అని చెప్పాడు. మంత్రి గారు తన భార్యతో నిరాడంబరంగా తపోవనమునకు వచ్చాడు. ధ్యాన మందిరంలోకి ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులను బయట వేచి ఉండమని తాను ధ్యాన మందిరంలోకి వెళ్ళాడు. ఆయన సతీమణి మహిళల ధ్యాన మందిరంలోకి వెళ్ళింది. అందరితో పాటు సామాన్య స్త్రీ వలె కూర్చుంది. వసుంధర మాత వందల మందిలో కూడా ఆమెను వేలు పెట్టి చూపించి తన వద్దకు పిలిపించారు. ఆమె తలపై చేయి ఉంచి ధ్యానం చేశారు. మంత్రి గారి భార్య శరీరంలో ప్రకంపనలు కలిగినాయని వసుంధర మాత అమ్మవారి వలె గోచరించిందని చెప్పింది. ఆమెకు ఏకాగ్రత త్వరితంగా లభించింది. అందరి ధ్యానం పూర్తయినా ఆమె ఇంకా ధ్యాన సమాధిలోనే ఉంది. ఆమెను మాత తట్టి లేపితే గాని సాధారణ స్థితికి రాలేకపోయింది. ఆమె సమాధి స్థితి నుండి బయటకు రాగానే దుఃఖం కట్టలు తెచ్చుకుని వచ్చింది. మాత పాదాలపై పడి రోధించింది. అక్కడి వారందరికీ కంగారుగా ఉన్నది. కొంతసేపటికి ఆమె తేరుకుని, అమ్మా దయామయివి, ఇంతసేపు నేను నీ ఒడిలో తలపెట్టుకుని ఉన్నాను,
నీవు నా శరీరములో నాకు బాధ కలిగిస్తున్న స్థానాల యందు స్పృశిస్తున్నావు. బాధ నుండి నివారణ కలుగుతోంది. ఎన్నో ఏండ్లుగా నరక యాతన పడుతున్న అనేక శారీరక బాధల నుండి తక్షణం ఉపశమనం లభించింది. ఈ శరీరం నీది, నీ సేవకురాలుగా ఇక్కడే ఉంటాను, అనుగ్రహించమని ప్రార్థించింది. మాత దయతో ఆమె వెన్ను నిమురుతూ, నీ వలన మహిళా లోకానికి ఎంతో మేలు జరగాలి, నీవెప్పుడు నా బిడ్డవే, త్రికాల ధ్యానం చేస్తూ ఉండు అని ఆశీర్వదించి పంపారు. గురుదేవులు తమిళనాడు వెళ్లారు. అక్కడ తపోవనం ప్రారంభించినప్పటి నుండి గురుదేవులు వెళ్లటం జరగలేదు. దక్షిణ దేశ పర్యటన చేయవలసిన అవసరం ఉన్నదని పరివారంతో వెళ్లారు. అక్కడ జనార్దన్ రావు గారికి శ్వాసకోశ వ్యాధితో తీవ్ర అనారోగ్యమునకు గురి అయ్యారు. కుమారుడు వైద్యుడు. ఆయన పని ఒత్తిడి వలన వ్యాధిని నిర్లక్ష్యం చేశారు. అత్యంత ఆధునిక వైద్యశాలలో చేర్పించారు. గిరీష్ పక్కనే ఉంటున్నాడు. గురుదేవులకు చెబుదామనంటే అక్కడి కార్యానికి అంతరాయం కలగకూడదని, గురుదేవులకు వార్త తెలియనియవద్దని ఆయన వారించాడు. ఆయనకు ఒక రోజు తగ్గినట్లు అనిపిస్తోంది. మరల బాధ పెరుగుతోంది. ఆ రాత్రి ఆయన పల్సు దిగిపోవటం ప్రారంభమైంది. ఈ హఠాత్ పరిణామానికి కుటుంబం, తపోవన సభ్యులు ఆందోళన చెందారు. గురుదేవులకు అర్ధరాత్రి తెలియజేశారు. నేను వస్తున్నాను అని గురుదేవులు చెప్పారు. 1 గంట కంటే ఎక్కువ బ్రతకడం కష్టం, మా చేతులు దాటిపోయింది అని ఆసుపత్రిలో వైద్యులు తేల్చి చెప్పారు. గిరీషు, గురుదేవులు రేపు మధ్యాహ్నం వరకు కానీ రాలేరు, వెంటిలేటర్ పైన వారు వచ్చే వరకు ప్రాణాన్ని నిలబెట్టమని చెప్పగా ఆసుపత్రిలోని వైద్యులు జనార్దన్ రావు గారిని వెంటిలేటర్ పై ఉంచారు. అందరూ దుఃఖంలో మునిగిపోయారు. ఇంకా గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నారు. గురుదేవులు నేరుగా ఆసుపత్రికి వచ్చారు. సమయం సాయంత్రం 5:30 అయింది. ఆసుపత్రిలోని ముఖ్య వైద్యుని పిలిపించారు. జనార్దన్ రావు గారిని మరల పరీక్షలు చేసి ఆయన పరిస్థితిని చెప్పమన్నారు. ఆయన ఏమీ లాభం లేదండి, అంతా అయిపోయింది అని చెప్పాడు. గురుదేవులు మరల రెట్టించి ఈ క్షణం మరలా చెక్ చేసి చెప్పమన్నారు. ఆయన విధి లేక తన బృందంతో జనార్దన్ రావు గారి స్థితిని చూసి వచ్చి పెదవి విరిచాడు. గురుదేవులు నవ్వుతూ జనార్దన్ రావు గారి గదికి వెళ్లారు. జనార్దన్ రావు గారి చెవిలో ఒక మంత్రం 3 సార్లు చదివారు. అక్కడ ఉన్న బాటిల్లో నీరు గ్లాసులోకి తీసుకుని 3 చెంచాలు జనార్దన్ రావు గారి గొంతులో పోశారు. జనార్దన్ రావు గారు అప్పటిదాకా గుటక వేయని వాడు గుటక వేసి ఆ నీరు త్రాగాడు. గురుదేవులు గిరీష్తో, వెంటిలేటర్ ని తీసివేయమని చెప్పు, ఇప్పుడు వచ్చి వైద్యులను పరీక్షించమను అని చెప్పి యువతలకు వచ్చేశారు. ముఖ్య వైద్యుడు మళ్ళా రావటానికి విసుక్కున్నాడు. క్రింది వారు వచ్చి చూసి తెల్లబోయారు. జనార్దన్ రావు గారికి పల్స్ రేటు మళ్లీ పెరిగింది. అందరినీ చూసి గుర్తుపట్టి నవ్వుతున్నారు. వైద్యులు మరలా వైద్యం ప్రారంభించారు. చీఫ్ వైద్యులు ఈ విషయంలో మొదట్లో నమ్మలేదు, కానీ వెంటనే వచ్చి స్వయంగా పరీక్షలు చేశాడు. తన సర్వీసులో ఇదే మొట్టమొదటి కేసు. తను కాదన్న తర్వాత ఏ రోగి మళ్లీ బ్రతకడం జరగలేదని, ఆ స్వామి ఎవరో మిరాకిల్ అని గురుదేవులను చూడటానికి బయటకు వచ్చాడు. అప్పటికే గురుదేవులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ మరునాడు ఆ వైద్యుడు పత్రికా సమావేశం నిర్వహించి గురుదేవుల మహిమ గురించి, జనార్దన్ రావు గారి కేసు హిస్టరీ మొత్తం వారికి వివరించి చెప్పారు. ప్రాణములు పోయిన వ్యక్తికి ప్రాణం పోసిన దేవుడు గురుదేవులు అని వారికి చెప్పాడు. అన్ని పత్రికలలో ఈ విషయం ప్రముఖంగా ప్రచురించబడింది. జనార్దన్ రావు గారిని డిశ్చార్జ్ చేసే వరకు ఆ వైద్యుడే నిత్యం ఆయనకు భక్తి శ్రద్ధలతో వైద్యం చేసి త్వరితగతిన జనార్దన్ రావు గారికి స్వస్థత చేకూర్చి డిశ్చార్జ్ చేసి పంపారు. గిరీష్ ఆసుపత్రి బిల్లు కట్టబోతే మేమే మీకు రుణపడి ఉన్నాం, ఒక్కసారి గురుదేవుల దర్శనం భాగ్యం కలిగించండి, వారి ఫోటో ఒకటి ప్రసాదించండి, ఈ ఆసుపత్రిలో పెట్టుకుంటాం ఆ భగవంతుని ఫోటో అని ఆ ప్రముఖ వైద్యుడు చెప్పాడు. జనార్దన్ రావు గారిని కారులో కూర్చోబెట్టి గేటు దాకా సాగనంపి పంపారు ఆసుపత్రిలోని వైద్యులు. ఆసుపత్రి ముఖ్య వైద్యుడు రాష్ట్ర డీజీపీ కమిషనర్స్ తో వచ్చి గురుదేవుల దర్శనం చేసుకున్నారు. వారందరూ తపోవన సభ్యులే, గురుదేవుని భక్తులే. డీజీపీకి ఒక గొప్ప ఆలోచన కలిగింది. అనేక మంది సాధు పురుషులు, పీఠాధిపతులు, బాబాలు సన్మార్గంలో ఉన్న సాదా సీదా జనులకు బోధలు చేస్తూ భగవద్గీతలో మహాభారత, భాగవత, రామాయణ ప్రవచనాలు చేస్తున్నారు. నేర ప్రవృత్తి ఉన్న వారికి మార్చడానికి ప్రయత్నం చేయలేదు. గురుదేవులు అటు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, విప్లవాత్మకమైన మార్పు అని గొప్ప ఆలోచన కలిగింది.
డీజీపీ తన ఆలోచనను గురుదేవులకు వినయంగా వివరించారు. గురుదేవులు ఒక్క క్షణం మాట్లాడలేదు. కనులు మూసుకుని ధ్యానంలోకి వెళ్లారు. 2 నిమిషముల అనంతరం గురుదేవులు కనులు తెరిచి డీజీపీ వంక ప్రసన్నంగా చూశారు. తప్పకుండా చేద్దాం. అసలు మార్చవలసినదే వాళ్ళని, కానీ వాళ్ళల్లో ఉన్న తీవ్రతను బట్టి 2-3 అంచెలుగా వారిని తీర్చిదిద్దాలి. ముందు చిన్న చిన్న నేరాలు చేసి త్వరలో విడుదలయ్యే వారిని సంస్కరిద్దాం. కానీ మేము అక్కడికి రాము. ఇక్కడికి వారిని తీసుకురావాలి. కారణం, ఇక్కడ తపస్సు, ధ్యానం జరుగుతున్నాయి. వాటి ప్రభావం వారి మీద ప్రసరించి త్వరగా మార్పును ఆశించవచ్చని చెప్పారు. వారిని ఖైదీలుగా కాక సాధారణ వ్యక్తులుగా, పోలీసులు కూడా సాధారణ దుస్తుల్లో రావాలి. 2-3 రోజులు తీసుకువస్తే చాలు. జీవితాంతం వారు మరల మీ దృష్టిలో పడరు, నేరములు చేయరు అని అధికారులకు ధైర్యం చెప్పారు. ఆ పోలీసు అధికారులు సమ్మతించారు. గురుదేవులు మునసబు గారిని పిలిచి ట్రస్టీల సమావేశ మందిరం వెనుక పెద్ద హాలు ఉన్నది కదా, ఆ హాలు కొన్ని నాళ్లు డీజీపీ గారి మనుషులకు కేటాయించండి. కొన్నాళ్లు ఆ హాలు వారి అధీనంలో ఉంటుంది అని చెప్పారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ తొలి విడతగా 100 మందిని తీసుకువచ్చారు. గురుదేవులు వారిని నమశివాయ అంటూ నామజపం కూర్చోమన్నారు. వారి ముందర గురుదేవులు ధ్యాన ముద్రలో కూర్చుని తీవ్ర ధ్యానం చేశారు. మధ్యాహ్నం వారికి భోజనాలు పెట్టారు. గురుదేవులు మరల ప్రదోష కాలంలో వారి దగ్గర ధ్యానం చేశారు. ఆ రాత్రి వారికి అందరికీ ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చారు. నామస్మరణ చేస్తూనే ఉండమన్నారు. రాత్రి 8 గంటలకు వారిని తీసుకువెళ్లి ఏమీ ఆహారం ఇవ్వకుండానే ఉంచమని చెప్పారు. మరల రేపు ఉదయం పలహారం పెట్టకుండా తీసుకురండి అని పంపివేశాడు. మరునాడు మరల వారిని అందరినీ తపోవనమును తీసుకొచ్చారు. వారు గురుదేవులను, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగారు. గురుదేవులు, మరి నిన్న ఈ మాట అడగలేదేమి అని అడిగారు. వారిలో కొంతమంది, నిన్న అడగాలనిపించలేదు, మా శిక్షలో భాగంగా తెచ్చారు, ఏదైనా పని చేయాలేమో అని అనుకున్నాం. రాత్రి బాగా ఆకలి వేసింది, జైల్లో మాకేమీ పెట్టలేదు. మనసులో ఏవో ఆలోచనతో ఎక్కడెక్కడో ఆలోచిస్తూ కూర్చున్నాం. కొంతసేపటికి మాకు తెలియకుండానే శివనామం జపిస్తూ కూర్చున్నాం. నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు అని వారు చెప్పారు. మరి నిన్నటి వలె నేడు కూడా శివనామం పారాయణ చేద్దామా అని గురుదేవులు అడిగారు. తప్పకుండా అని వారు గురుదేవులను అనుకరిస్తూ కన్నులు మూసుకుని శివనామం ఉచ్చరిస్తూ ఆ ఉచ్చారణలోనే లీనమైపోయారు. గురుదేవులు మెల్లగా బయటకు వచ్చారు. వెంట పోలీసు అధికారులు వచ్చారు. గురుదేవులు వారితోనూ మునసబు గారితోనూ, ఈ రోజు వీరికి భోజనం పెట్టకండి అని చెప్పారు. కమిషనర్ కాస్త కంగారుగా, గురుదేవ, రాత్రి కూడా వారికి ఏమీ పెట్టలేదు, ఉదయం టీ మాత్రమే ఇచ్చాం, గొడవ చేస్తారేమో అని ఆందోళన వెలిబుచ్చారు. గురుదేవులు నవ్వి, బయట కాపలా నిలబడండి, వాళ్ళు ఏది అడిగితే అది పెట్టండి, మీరు మాత్రం వారిని పలకరించి డిస్టర్బ్ చేయవద్దు అని హెచ్చరించి వెళ్లారు. ఆ ఖైదీలు మూసిన కళ్ళు రాత్రి 9 గంటల వరకు తెరవలేదు. కన్నులు తెరవగానే ఎదురుగా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. వారు లేచి ఒకరి తర్వాత మరొకరు గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు చేశారు. భగవంతుడు కనిపించాడయ్యా అని చెప్పారు. ఎలా ఉన్నాడు, ఏ దేవుడు కనిపించాడు అని గురుదేవులు అడిగారు. మీ రూపమే కనిపిస్తోందయ్యా, మీరే మా దేవుడు అని తెలిసింది స్వామి అని వారు కంటతడి పెట్టుకున్నారు. మేము ప్రాణం పోయినా సరే నేరములు చేసి మా జీవితాలు పాడు చేసుకోం స్వామి అని 2 చేతులు ఎత్తి దండాలు పెట్టారు. మునసబు గారు వారికి మంచి భోజనాలు పెట్టించారు. మరునాడు వారు మరల తపోవనంకు వచ్చారు. అందరూ శుచిగా స్నానాలు చేసి వచ్చారా అని గురుదేవులు అడిగారు. వారందరూ భక్తిగా చేసి వచ్చామని చెప్పి గురుదేవుల చరణాలకు మొక్కారు. గురుదేవులు వారికి అందరికీ శివ పంచాక్షరి మంత్రం ఉపదేశించారు. వారు, నిన్న మేము చేసింది ఇదే మంత్రం కదా, మరల ఈ రోజు ప్రత్యేకంగా ఇస్తున్నారేమిటి అని అడిగారు. అది కేవలం శివనామం, నేడు ఓంకారముతో కూడి మహామంత్రమైనది. మిమ్మల్ని నమ్మి మీకు ఈ మంత్రం ఉపదేశిస్తున్నాను. మీరు నిత్యం ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మీ పనులు చేసుకుంటూ కూడా మంత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండాలి. మంచి జీవితం లభిస్తుంది అని చెప్పారు. మీరందరూ ఇప్పుడు తపోవనం అంతా చూసిరండి. శివాలయంలో స్వామిని చూసి అక్కడ ఈ మంత్రాన్ని జపించి మరల 1 గంటకల్లా తిరిగి వచ్చేయండి అని చెప్పి వారిని పంపారు. అధికారులు కంగారు పడి, గురుదేవా, వారిలో సగం మంది అవకాశం వస్తే పారిపోయే తత్వం గలవారు, అలా చేశారేమిటి అని అడిగారు. వారు పూర్తిగా మారారు. మీరు చింతించకండి, కాసేపు కూర్చుని ఇక్కడే ధ్యానం చేయండి,
ఈ రోజు మీరు కూడా వారితో కూర్చుని భోజనం చేయండి, రేపు మరలా వారిని తీసుకురానక్కర్లేదు అని చెప్పి వెళ్ళారు. ఇలా ప్రతిరోజు చిన్న నేరస్తుల నుండి పెద్ద నేరస్తుల దాకా అంచెలంచెలుగా తపోవనమునకు తీసుకువచ్చి మెడిటేషన్ ద్వారా వారిలోని నేర ప్రవృత్తిని నిర్మూలించి సంస్కరించి పంపుతున్నారు. వారు తమ శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత ఇండ్లకు వెళుతూ అక్కడి పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు చెప్పుకొని వెళుతున్నారు. మమ్మల్ని మనుష్యులుగా తీర్చిదిద్ది పంపుతున్నారు, మీ మేలు ఈ జన్మలో మరువలేము అని ఆనందంగా వెళుతున్నారు. సన్మార్గంలో జీవనం సాగిస్తున్నారు. సాధు లక్షణాలతో భక్తి తత్పరులై నిత్యము శివనామం జపిస్తూ జీవిస్తున్నారు. ఈ విధంగా తమ నడతను మార్చుకున్న వారు జైళ్లలో ఇతర ఖైదీలను కూడా ప్రోత్సహిస్తూ వారిలోని కక్షలు కార్పణ్యాలను తొలగిస్తూ వారి తోటి వారిని సంస్కరించడానికి కృషి చేస్తున్నారు. అధికారులకు ఊపిరి తీసుకున్నట్లయింది. నిత్యము ఆందోళన, అతి జాగరూకతో సేవలు నిర్వర్తిస్తుండవలసి వచ్చేది. వారందరిలో అద్భుతమైన పరివర్తనను అధికారులు గమనించారు. విడుదలైన వారి మీద నిఘా పెట్టి పరీక్షించితే అందరూ సాధారణ జీవితాలు గడుపుతున్నారు, ఏదో ఒక వృత్తి చేసుకుంటున్నారు. డీజీపీ గారి ఆలోచన ఫలించింది. వారి ప్రయోగం అద్భుత ఫలితాలను ఇస్తోంది. గురుదేవుల వద్దకు డీజీపీ తన పరివారంతో వచ్చి గురుదేవులకు జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఎవ్వరూ చేయలేని ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సంఘటన. మీరు వేలాది మందికి గొప్ప జీవితాన్ని ప్రసాదించారు. మీరు సాక్షాత్తు పరమేశ్వరుని గురుదేవులకు తన పరివారంతో సాష్టాంగ నమస్కారములు చేశారు. గురుదేవా, కరడు కట్టిన నేరస్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. వారిని రెస్క్యూ చేసి బయటకు తీసుకురావటం కష్టమే. వారి విషయంలో కూడా మీరు దయతరచాలి అని ప్రార్థించారు. సరి అయిన సమయంలో వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది, మీరు చింతపడవద్దు అని గురుదేవులు వారిని పంపివేశారు. డీజీపీ తన శాఖలోని ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత కొన్నేళ్లుగా తమ రాష్ట్రంలో నేర ప్రవృత్తి తగ్గింది. గురుదేవుల తపోవనం అభివృద్ధి చెందుతున్నప్పటి నుండి నేరముల సంఖ్య గణనీయకంగా తగ్గింది. ఇటీవల గురుదేవులు చేసిన సంస్కరణ వలన నేరములు చేసిన వారు పూర్తిగా సంస్కరింపబడి పోలీసులకు పని తగ్గింది. గురుదేవులు ట్రస్టీలను పిలిచి తాను తపస్సుకు వెడుతున్నానని, ఎంతటి అవాంతరం వచ్చినా తన తపస్సుకు ఆటంకం కలిగించవద్దని చెప్పారు. తెల్లవారుజామునే కోనేటిలో స్నానం చేసి గురుదేవులు వసుంధరామాతతో కలిసి అగస్త్యాశ్రమంలోనికి అడుగుపెట్టారు. ఇద్దరూ తీవ్ర ధ్యానంలోకి వెళ్లారు. ఆశ్రమ సముదాయంలోకి తపస్సులను తప్ప ఇతరులను ఎవరిని అనుమతించటం లేదు. పక్షం రోజుల తర్వాత తపస్సును నిలిపి భక్తులకు దర్శనమిచ్చారు. జనార్దన్ రావు గారు పిలిచి డీజీపీకి కబురు చేయమని చెప్పారు. డీజీపీ పరుగున వచ్చి రాలేడు. డీజీపీతో గురుదేవులు 40 రోజులు మీ జైళ్లలోకి మా తపోవన శాఖలోని తపస్వి ఒకరు వచ్చి మీరు చెప్పిన ఖైదీలకు తీర్థమిచ్చి వస్తారు, దాని తగ్గ ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. డీజీపీ అనుగ్రహించబడ్డాను అని చెప్పి నమస్కరించాడు. రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ దగ్గరలో ఉన్న తపోవన శాఖల ప్రతినిధులు వస్తారని చెప్పారు. వారిలో వచ్చిన మార్పును గమనించి అది తాత్కాలికమా శాశ్వతమా అని పరిశీలించి చెప్పండి, 2వ దర్శనం తర్వాత ప్రారంభించుదాం అని గురుదేవులు చెప్పారు. డీజీపీ సంతోషంగా వెళ్లిపోయాడు. ఈ విధంగా కరడుకట్టిన నేరస్తులలో పరివర్తనకు శ్రీకారం చుట్టారు గురుదేవులు. గురుదేవులకు తమిళనాడులో తమ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావలసి వచ్చింది. గురుదేవులు మరల తమిళనాడు శాఖల బలోపేతమునకు పయనమైనారు. ప్రతి శాఖలోనూ 2 రోజులు బస చేసి అక్కడి తపస్సులతో కలిసి తపమాచరించారు. సాధారణ భక్తులతో కలిసి ధ్యానం చేశారు, శివార్చనలు చేశారు, అనుగ్రహ భాషణం చేశారు. గురుదేవుల రాకతో తపోవన శాఖలు కళకళలాడినాయి. అనేక మంది కొత్త భక్తులు వచ్చి చేరారు. నాయకులు, అధికారులు గురుదేవుల అనుగ్రహం కోసం దర్శనం చేసుకున్నారు. అలా అన్ని శాఖలలోనూ ఉత్తేజం కలిగించి గురుదేవులు తిరిగి తపోవనమునకు చేరుకున్నారు. చివరి అధ్యాయం అఖండ జ్యోతి. ట్రస్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ముంబై నుండి మహావీర్ దంపతులు, చెన్నై నుండి సుబ్రహ్మణ్యం యశోద దంపతులు, బెంగళూరు నుండి సురేంద్ర సుహాసిని దంపతులు వచ్చారు. జనార్దన్ రావు గారు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా గురుదేవులు, వసుంధరా మాతలు వచ్చారు.
జనార్దనరావు గారు తపోవన ప్రగతిని సమీక్ష చేశారు. తపోవనములో 1000 చోట్ల ఆశ్రమ సముదాయములు ఉన్నాయని, 10,000కు పైగా ధ్యాన కేంద్రములు ఉన్నాయని తెలిపారు. ప్రధాన తపోవనములు ఈ 1000 కాక విదేశాలలో 10 చోట్ల ఆశ్రమ సముదాయాలతో తపోవనములు విలసిల్లుతున్నాయని నివేదించారు. లక్షల కోట్ల ఆస్తులు ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయని చెప్పారు. ఆదాయ వ్యయములు లక్షల కోట్లలో ఉన్న ఆర్థిక నివేదిక మీకు ఇవ్వబడింది. చదివి చూడండి. మన తపోవనంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగస్తులు, అధికారులు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, ఇలా అన్ని రంగాలలోని ప్రముఖులు సభ్యులుగా చేరి తమను తాము సంస్కరించుకుని సమాజాన్ని సంస్కరించుకునేందుకు ఇతోధికమైన సహాయ సహకారములు అందిస్తున్నారు. తపోవన పత్రిక ఇతర పత్రికల ద్వారా, ప్రజావాణి ద్వారా సమాజంలోని మార్పు కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఎక్కడా మనకి ఎవరితోనూ వైరం లేదు, ఎటువంటి కోర్టు కేసులు లేవు. గురుదేవుల నిష్కలంక జీవిత చరిత్రను, నిస్వార్థ ప్రజాసేవను అందిస్తున్న తపోవన యాజమాన్యాన్ని అభినందిస్తూ వేలాది లేఖలు అందుకుంటున్నాం. గురుదేవులకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదన చేయదలిచాయి. గురుదేవుల అనుమతి కోరి నన్ను సంప్రదించారు. అందుచేత మీ అందరి సమక్షంలో గురుదేవులను అభ్యర్థించటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం అని వినమ్రంగా ప్రసంగాన్ని విరమించారు జనార్దన్ రావు గారు. అందరూ మౌనంగా ఉన్నారు. గురుదేవులు చిరునవ్వుతో, ఒకరి ప్రశంసల కోసమో బిరుదుల కోసమో శ్రమించటం లేదు. మనం కోరికలను వదిలిపెట్టమని బోధిస్తున్నాం, మనం ఆచరిస్తున్నాం. మన తపస్సు ముందు తరాల వారికి శుభములు చేకూర్చాలి అని భగవద్ధ్యానం చేస్తున్నాం. ఈ రోజు వరకు తపోవన శాఖలు ఎన్ని ఉన్నవో నాకు తెలియదు. ఆర్థిక లావాదేవీలు అసలు తెలియవు. మొదటిలో మహావీర్ ఇచ్చాడు, అంతే తెలుసు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యప్రదమైన జీవితం గడపాలని ఆశిస్తున్నాం. మనం చేస్తున్న కృషి ఫలించి పరమేశ్వర అనుగ్రహం కలగాలి. పరమేశ్వరుడు మన కృషిని గుర్తిస్తే కరువు కాటకాలు ఉండకూడదు, అకాల వర్షాలు, వర్షాభావం కనపడకూడదు, ప్రజలు రోగబాధ ఉండకూడదు. అదే పరమేశ్వర అనుగ్రహం. మీ భాషలో చెప్పాలంటే పరమేశ్వరుడిచ్చే అవార్డు. అటువంటి అవార్డు ఇంకా అందుకునే అర్హత రాలేదని తెలుస్తోంది. మన తపస్సు ఇంకా పెరగాలి. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కాని పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు పూర్వం మన వాళ్ళకి. మరి మనం చేసే తపస్సులో మన కుటుంబం రక్షించబడాలి, మనల్ని ఆశ్రయించుకుని వచ్చిన వారు రక్షించబడాలి. మరి ఇంకా మిగిలిన తపస్సు ఎంత? భావితరాల కోసం అందించేది ఎంత? మన తపస్సు సమయం అధికం చెయ్యాలి. ధనాపేక్ష లేకుండా తపోవనములో శ్రమిస్తున్న కార్యకర్తలనండి, కార్మికులనండి, వారికి ఇవ్వాలి అవార్డులు. తపోవన సభ్యులు కీర్తి కాముకులు కాదు, కీర్తి లాలసులు కాదు, భోగలాలసులు అంతకన్నా కాదు. మనమంతా మనస్సన్యాసులం. మన జీవితాలను పరమేశ్వరుని ధ్యానించటానికి అంకితం చేసుకున్నాం. ఇటువంటి ప్రతిపాదనలను, అభ్యర్థనలను సున్నితంగా తిరస్కరించండి అని గురుదేవులు చెప్పారు. జనార్దన్ రావు గారికి విశ్రాంతినివ్వండి, పరిపాలనా బాధ్యతలు వేరొకరు తీసుకోండి అని గురుదేవులు వసుంధరామాత సమావేశం నుండి గురునివాస్కి వెళ్లారు. జనార్దన్ రావు గారి నిర్వహణలో తపోవనం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. జనార్దన్ రావు గారు ఇటీవలే జబ్బుపడి కోలుకున్నారు. వయసులో పెద్దవారు. గురుదేవులు ముందు చూపుతో వారికి విశ్రాంతినియదలిచారు. మరి ఆ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు ఎవరు అన్న చర్చ, ఆలోచన మొదలైంది. 100 యోజనముల సముద్రమును దాటాటే వానరులు ఒక్కొక్కరు తమ శక్తిని ప్రకటించుకున్నారు. ఒకరు 10, మరొకరు 20. అలా అంగదుడు 100 యోజనములు ఎగురగలను, కాని మరల తిరిగి రాలేను అన్నాడు. జాంబవంతుడు, నేను 100 యోజనములు వెళ్లి రాగలను, కానీ నా వయసు సహకరించటం లేదు, వయోవృద్ధుణ్ణి అన్నాడు. అలాగే ముసబు గారు ప్రచారం మాత్రమే చేయగలను అన్నాడు. శ్రీధర్, అనుపమ తమ ప్రాక్టీస్ వదలలేని స్థితి అయినా ఆర్థిక వ్యవహారాలు మాత్రమే చూడగలం గాని ధార్మిక విషయాలు కష్టం అన్నారు. మహావీర్,
నేను ముంబై వరకు మాత్రమే నిర్వహించగలను అన్నాడు. నారాయణ గారు, నేను నిర్వహించగలను, కానీ నా వయసు సహకరించదు. నేను జనార్దన్ రావు గారి కంటే పెద్దవాడిని అన్నాడు. అందరూ ఆలోచించి, వంశీ యువకుడు, ధార్మికుడు, భక్తి శ్రద్ధలతో తపోవన కార్యక్రమములో చురుకుగా పాల్గొంటూ ఉపనిషత్తులు అధ్యయనం చేస్తున్నవాడు అని వంశీని ట్రస్టుకు నూతన ఎండీగా తపోవన కార్యనిర్వహణను చేపట్టవలసిందిగా కోరారు. వంశీ, తాతగారు జనార్దన్ రావు గారు ఎండీగా కొనసాగుతారు, సంతకములు వారే పెడతారు, వారి మాటగా నేను నిర్వహణ చేపడతాను అని అంగీకరించాడు. అందరూ తమ ఆమోదాన్ని తమ హర్షధ్వానాలతో తెలియపరిచారు. వంశీ తపోవన నిర్వహణ బాధ్యతను స్వీకరించాడు. సౌజన్య లేచి తపోవన పరిధి విస్తృతంగా పెరిగింది. మహిళా విభాగాన్ని ప్రత్యేకముగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మాత మహిళలకు విడిగా ధ్యాన శిక్షణ ఇస్తున్నారు కాబట్టి మహిళా విభాగం నేను పర్యవేక్షిస్తాను. మహిళలను తపస్సుకు ప్రోత్సహించే బృహత్ కార్యక్రమాన్ని చేపడతాను అన్నది. అందరూ ఆమెను మనస్ఫూర్తిగా అభినందించారు. వంశీ గురుదేవుల పర్యవేక్షణలో కఠోరమైన తపస్సు చేశాడు. ఉపనిషత్తుల అధ్యయనం పూర్తి చేశాడు. సంస్కృతాంధ్ర భాషల్లో అద్వితీయమైన ప్రావీణ్యం సంపాదించాడు. పంచకావ్యాలు, ఇతిహాసాలు వ్యాఖ్యాన పూర్వకంగా గురువుల వద్ద నేర్చాడు. కథలు, వ్యాసాలు, గీతికలు వ్రాస్తున్నాడు. గురుదేవుల చరిత్రను వ్రాశాడు. భక్తులందరికీ అది పారాయణ గ్రంథంగా పూజింపబడుతోంది. అనారోగ్యంతో తపోవనమునకు వచ్చే భక్తులకు ధ్యానము ద్వారా స్వస్థత చేకూర్చి పంపటం జరుగుతోంది. భక్తులతో ధ్యానం చేస్తున్నప్పుడు శరీరమును తేలిక చేసి గాలిలో పైకి లేచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తమకు అటువంటి అనుభూతి సాధ్యమవుతుందా అని ఒక భక్తుడు కోరినప్పుడు, సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదు, ప్రయత్నించండి అని వారికి సాధనలోని మెళకువలు నేర్పాడు. వారు శరీరంను తేలిక చేసి గాలిలోకి లేచిన సంఘటన తపోవనం అంతా చర్చనీయాంశమైంది. వంశీ తపస్సాధనకు అందరూ అంజలి ఘటించారు. వంశీ నేతృత్వంలో అన్ని తపోవనముల యందు వేద పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. వృద్ధాశ్రమాలు నెలకొల్పబడ్డాయి. ఆర్ష విద్యా పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలల్లో తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, కంప్యూటర్, గణితం నేర్పిస్తారు. ఇతర రాష్ట్రాల వారు తమ భాషను ప్రధానంగా నేర్పిస్తూ తెలుగును కూడా నేర్పిస్తారు. తర్వాత వారికి తపోవన శాఖలోనే ఉద్యోగములు ఇస్తారు. గోశాలలు ఆధునీకరించబడ్డాయి. గోమూత్రం వృధా కాకుండా ఒక ట్యాంకులోకి వచ్చేటట్లు ఏర్పాటు చేసి ఆ మూత్రమును ఆ తపోవనంలో ధాన్యం పండే పొలములలో పెస్టిసైడ్ గా చల్లుతున్నారు. గోమయమును పంట పొలాలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. వంశీ ఉదయం తపస్సు, శివ పూజ, మధ్యాహ్నం నుండి అన్ని శాఖల పనితీరును పర్యవేక్షించడం చేస్తున్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమములకు శ్రీకారం చుట్టాడు. ఆయన పర్యవేక్షణలో తపోవనం అద్భుత ప్రగతి సాధిస్తుంది. గురుదేవుల ఆజ్ఞపై అన్ని తపోవన శాఖ అధ్యక్షులు, కార్యనిర్వాహకులు, ముఖ్యులు, విదేశంలోని శాఖల వారిని కూడా తపోవనంలో ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించారు. వేల మంది వచ్చారు. అద్భుతమైన ఆధ్యాత్మిక సమావేశం. గురుదేవులు, వసుంధరామాత, కుటుంబ సభ్యులు, ట్రస్టీలు తెల్లవారుజామున కోనేటిలో మంగళ స్నానములు ఆచరించారు. గురుదేవులతో పాటు వేలాది భక్తులు మంగళ స్నానాలు ఆచరించారు. గురుదేవులు ధర్మపత్ని నేరుగా శివకేశవ ఆలయమునకు వెళ్లి శివాలయంలో స్వామికి అభిషేకము, అర్చనలు చేశారు. శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేశారు. చండీ హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమంలో నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గురుదేవులు, వసుంధరామాత 108 మంది దంపతులకు పూజలు చేశారు. వేద బ్రాహ్మణులను సత్కరించారు. గోపూజలు చేశారు. శివ కళ్యాణం చేశారు. సంధ్యా సమయంలో ధ్యాన మందిరంలో కాకుండా తపోవనంలో ఆరుబయట సమావేశం నిర్వహించారు. సామూహిక ధ్యానము నిర్వహించారు. ధ్యానం అనంతరము గురుదేవులు అనుగ్రహ భాషణం చేశారు. కొన్ని గంటలు మీతో గడపాలని, కొన్ని బాధ్యతలు మీకు అప్పచెప్పాలని ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశ పరిచాము. మా గురుదేవుల ఆజ్ఞతో ఈ తపోవనమునకు శ్రీకారం చుట్టాం. ప్రపంచ శాంతికి, విశ్వమానవ శ్రేయస్సు కోసం మనమంతా
నిష్కామ తపస్సు చేయాలని మా గురుదేవులు మమ్మల్ని ఆదేశించారు. వారు స్వయంగా హిమాలయముల నుండి ఇక్కడకు వచ్చి తపోవన నిర్మాణమును పర్యవేక్షించి మా మీద నమ్మకంతో వెళ్లారు. మేము ఆశించిన దానికంటే అధికంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. తపస్సు పెరిగింది. మనస్సును భగవంతునికి అర్పించండి. ఒకసారి అర్పించిన తరువాత ఆ మనసు మీది కాదు. మీరు దాని నుండి ఏమీ కోరకూడదు. మనము జన్మించేటప్పుడే మనకు ఏది ప్రాప్తమో లిఖించబడింది. అది గ్రహిస్తే కోరికలు ఉండవు. కోరికలు లేని వానికి మనసుతో పని లేదు. తపోవన భావి సారథిగా వంశీని మీకు అందిస్తున్నాము. తపోవన కార్యనిర్వాహక బాధ్యతలు శ్రీనివాస్ IPS కి అప్పచెబుతున్నాం. వంశీ తపస్వి. తపస్సులు మేనేజ్మెంట్ వ్యవహారములకు దూరంగా ఉండాలి. శ్రీనివాస్ సమర్థుడు. మీరు గురుదేవులను అనుసరిస్తూ సాధన చేయండి. మా గురుదేవుల బాటలో మేము పయనిస్తున్నాం. ఈ గురు పరంపర ఇలా కొనసాగుతుంది. పంచాక్షరి జపించండి. ఎవ్వరూ కూర్చున్న చోటు నుండి కదలకండి. ఓం నమ శివాయ అంటూ ఆ గురు దంపతులు పద్మాసనంలో కూర్చుని కన్నులు మూసుకున్నారు. ధ్యాన ముద్రలోకి వెళ్లారు. వారి శరీరములు దూదిలాగా గాలిలోకి లేచాయి. అలా భక్తుల మధ్యలో గాలిలో తేలుతూ కదంబ వృక్షమును చేరాయి. వారి దేహముల నుండి 2 దివ్య జ్యోతులు కదంబ వృక్షములో ఐక్యమైనాయి. కదంబం కాంతులీనింది. ఇక్కడితో తపోవనం నవల పూర్తి అయింది. మీరందరూ శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.